కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి సమావేశపరచబడ్డాము. ఈ రీతిగా దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి మరియు ఆయన యొక్క నిత్య జీవపు మాటలు మరొక్కసారి విని మన జీవితాలను మార్చుకోవటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. గడిచిన ఆదివారము మరి ప్రకటించినట్లు మరి ఈ నెల 30వ తారీఖున మరి ఆఖరి శుక్రవారము మరి ఆల్ నైట్ ప్రేయర్ మొగలరాజపురం సంఘం నందు జరుగును. మరి రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 వరకు మరి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి మరొక్కసారి మరి మన ప్రశస్త సహోదరులు మరి దేవుని దాసులు శ్యామ్ పాస్టర్ గారు మన మధ్యన ఉన్నారు. మన మధ్యకు మరొక్కసారి రావటాన్ని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మరొక్కసారి దేవుడు తన దాసులను మరుగు చేసుకొని మనతో మరి బలంగా మాట్లాడులాగున మరి చిన్న ప్రార్థన మీ హృదయాలలో కలిగి ఉండండి. మరి ఈ సమయాన్ని మరి నేరుగా పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. ముందుకు వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామానికి ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇలాగూ దేవుని యొక్క సన్నిధిలో కలుసుకొని దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనందరము దేవునికి ఎంతో రుణస్సులో మనం. కాబట్టి ఈ సమయంలో కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా దేవుని సముఖంలో మనం ఉండడం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. అందును బట్టి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము. మరి అదే రీతిగా మనం నిలబడి ఉన్న ఈ సమయంలోనే దేవుని వాక్య భాగంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్సుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుడి మాటను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మా వినికిడిలో మీరు దీవించి ఆశీర్వదించండి. మా కొరకు మీరు విరచి వడ్డించండి. కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపకు పాత్రులుగా చేయండి. మరి ఆసక్తితో ప్రభువా నీ సన్నిధిలో కూడుకొని ఇలాగూ నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న వాక్యాన్ని నీది ప్రభువా, చేరి ఉన్న ప్రజలు కూడా నీ బిడ్డల ప్రభువా. ఇదిగో ఈ మందిరం, ఈ ఆవరణమంతా నీది ప్రభువా. మీరే ఈ ఆవరణమంతా నిండి ఉండండి. మీరే మమ్మల్ని అభిషేకించండి. నీ వాక్యమును మీరు అభిషేకించిన దేవుడు తండ్రి. అలాగే వాక్యము చేతను, అలాగే మా ఆత్మలను ప్రభువా, మీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించండి. నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి. మరి ఈ సమయాన్ని, ఈ సమస్తాన్ని మీ హస్తాలకే సమర్పణ చేసుకుంటూ సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. మాకు కావాల్సినటువంటి నీ దీవెన ఆశీర్వాదాన్ని, మీ అభిషేకమును అనుగ్రహించండి. నీ కృపకు పాత్రులుగా చేయండి. కూడి ఉన్న బిడ్డలందరినీ మరొక్కసారి అలుపునే నన్ను మేమంతా మీ హస్తాలకే సమర్పణ చేసుకుంటూ నిత్యముగా చివరి దినాల్లో మేము జీవిస్తున్నాము.
కావలసినటువంటి నాయన విశ్వాసమును ప్రభువ, నిరీక్షణను ప్రభువ, కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి వర్తమానము యొక్క అభిషేక జీవితాన్ని ప్రభువ మీరు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ మీ చేతులకి మేము సమర్పణ చేసుకుంటూ మహిమా ఘనత ప్రభువులు మీరే పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. మనం చదువుకున్న లేఖన భాగం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం, క్రొత్తదేం కాదు, మనందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం. మరి ఇందులో నుండి తెలియని విషయాలు ఏమి కాదు, కానీ మరి ఇందులో నుండి కొన్ని కార్యాలను మనము నెమరు వేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి చక్కటి సమయంలో మనం చూస్తున్నాము, మన ప్రవక్త మరి ఏదైతే ప్రవచించాడో ప్రవచించిన కార్యాలన్నీ మరి మన కళ్ళ ఎదుటనే మరి నెరవేర్పు జరగడం మనం చూస్తున్నాము. మరి ఈ పోపును మరి ఆ ప్రవక్త చెప్పినట్టుగా 1954 సంవత్సరంలో చెప్పిన ఆ ప్రవచనం 1955లో మరి ఇప్పుడు ఆ పోపుగా నియమించబడినటువంటి ఆయన జన్మించినట్టుగా చూస్తున్నాము. చూడండి, ప్రవక్త ప్రవచించిన ఆ మరుసటి సంవత్సరానికే ఈ ప్రవక్త రంగంలో జన్మించడం మనం చూస్తున్నాము. మరి ఆ దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని యొక్క కార్యాలు మనం చూస్తున్నప్పుడు మరి అవి చాలా ఆశ్చర్యంగాను గంభీరంగాను మనకు కనబడతా ఉంటాయి. మరి అందును బట్టి మనం ఎంతో దేవుణ్ణి మనం స్తుతించే బద్దులమై ఉన్నాము. మరి అట్టి కార్యాలను మరి తెలుసుకునే కృప, అలాగే వాటిని వాక్యం యొక్క నెరవేర్పులు చూసేటువంటి ఆ యొక్క కార్యాలను వధువుగా మనకు దేవుడు అనుగ్రహించాడు. మరి దేవుడు మన కళ్ళు తెరచాడు. లోక ప్రపంచంలో జరుగుతున్నటువంటి కార్యాలన్నిటినీ మనకు చూపిస్తూ బయలుపరుస్తూ వస్తున్నాడు. మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నా దాసుడైనటువంటి ఆయనకు నేను ఏ కార్యాలను కూడా మరుగు చేయను, నేను వాటిని బయలుపరుస్తానని చెప్పి దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరి మాట్లాడిన రీతిగానే ప్రతి కాలంలో దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే ఎన్నిక చేసుకున్నాడో మరి ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి బయలుపరిచేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మరి ఈ కాలంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మరి మనల్ని ఎన్నికను బట్టి మరి మనం ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. నిజంగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ లక్షలాది కోటాది కోట్ల మంది ప్రజల మధ్యలో అల్పులమైనటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించడానికి, దేవుని యొక్క కార్యాలను చూడడానికి దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి కృప ఇది. ఆ కృపను బట్టి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము. మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క ప్రవక్త ఒక వర్తమానంలో ఒక చిన్న కార్యాన్ని ఆయన చెప్పున్నాడు. ఒక పిల్లవాడు మరి దారిలో వెళ్తున్నప్పుడు అతనికి ఒక చిన్న ప్రామిసరీ నోట్ బిల్ల కల్పిస్తాను చూడండి మనం, లేకపోతే ఒక స్టాంపు లాంటిది. మరి ఆ స్టాంపు ఆ పిల్లవాడికి దొరికినప్పుడు దాన్ని ఏం చేశాడంటే ఒక వ్యక్తికి అమ్మేశాడు దాన్ని. నాకు ఒక కాగితం దొరికిందండి, ఎవరైనా ఇది తీసుకుంటారా అని అన్నప్పుడు మరి ఏం చేశారంటే అతనికి ఆ పిల్లవాడికి ఆ స్టాంపు బిల్ల ఆ కాగితానికి మరి దరిదాపుకు ఒక $5-6 మరి ఎంతో కొద్దిగా ఇచ్చాడు. అయితే ఆ తీసుకునే వ్యక్తి దాని యొక్క విలువేంటో తెలుసుకున్నాడు. దాని యొక్క విలువ తెలుసుకున్న తర్వాత
దాని యొక్క ఆ స్టాంప్ యొక్క విలువ మరి చాలా ఖరీదుగా చెప్పబడుతున్నది. దానిని అతను $1000 దాన్ని అమ్ముకోవడం జరిగింది. చూడండి, ఒక కాగితపు ముక్క మీద స్టాంప్ ఉంది, ఒక పేపర్ ముక్క మీద స్టాంప్ ఉంది. చూడండి, పేపర్కి విలువ లేదు, కానీ ఆ యొక్క స్టాంపును బట్టి ఆ పేపర్కు విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది కూడా తెల్లని కాగితాలే, కానీ దీని మీద దేవుని యొక్క వాక్యాన్ని ముద్రించడం ద్వారా బైబిలు ఎంతో విలువైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, కాగితానికి విలువ లేదు, కానీ ఆ యొక్క కాగితం మీద ఉన్నటువంటి స్టాంపుకు విలువ ఉంది. కాబట్టి దేవుని వాక్యం కూడా ఎంతో విలువైంది, ఎంతో వెలగలిగింది. మరి వెండి బంగారముల కంటే మరి ఈ దేవుని యొక్క వాక్యము విలువైంది, అమూల్యమైందని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కార్యాలు అవి ఎంతో విలువైనవి, అవి ఎంతో వెలగలిగినవి. దేవునికి స్తోత్రం. కాబట్టి వాటి యొక్క విలువ, బైబిల్ లేఖనం యొక్క విలువ ఎంతో శ్రేష్టమైంది. చూడండి, మరి ఆ స్టాంపును కొన్నటువంటి వ్యక్తి దానిని మరలా అమ్ముకుంటే చాలా డబ్బులు వచ్చాయంట ఆయనకి. కానీ మరి అది పేపర్ అనుకుంటున్నాం మనం. అలాగే దేవుని యొక్క బైబిల్ మీద ఉన్న ఈ పేపర్ల మీద ప్రింట్ చేయబడినటువంటి దేవుని యొక్క అభిషేకంతో ప్రవక్తలను దేవుడు అభిషేకించి వారి యొక్క నోట మరి ఆ పలకబడినటువంటి మాటలను ఈ యొక్క కాగితపు పేపర్ల మీద ముద్రించడం జరిగింది. మరి ముద్రించబడిన ఈ దేవుని యొక్క వాక్యం ఎంతో అమూల్యమైనది, మరి ఎంతో శ్రేష్టమైనదని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అది ఎంతో అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది దేవుని యొక్క వాక్యం. మరి అది నిజంగా అది ఎంతో విలువైనటువంటిదని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఈ దేవుని యొక్క వాక్యము మనకి ఎంత ఏం చేస్తుందంటే, ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మన జీవితాన్నే మార్చగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. ఈ యొక్క వాక్యము మన శరీరాన్ని మార్చగలదు, మృతులను సజీవులుగా చేయగలదు. మరి దేవుని యొక్క వాక్యం ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యము దేవుని యొక్క వాక్యానికి ఉందండి. అంతటి అమోఘమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మరి మన జీవితాలను కూడా ఏదైనా చేయగలిగిన సామర్థ్యము ఈ దేవుని యొక్క వాక్యానికి ఉంది. ఈ యొక్క వాక్యము మనకు ఏదైనా చేయగలిగింది, దానికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. మరి అలాగే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి కూడా సమస్తమును సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం అది అమూల్యమైనది, మరి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది మన జీవితాలకు ఎంతో ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది దానికి. మరి ఒక చిన్న వాక్యం, కొన్నిసార్లు మనం అనుకుంటాం ఒక చిన్న వాక్యం, ఆ చిన్న వాక్యమైనా పెద్ద వాక్యమైనా అది విలువైందే. అయితే దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, దేవుని యొక్క వాక్యము అది మనలను దైవములుగా చేసేటువంటి శక్తి దేవుని యొక్క వాక్యాన్ని ఉంది. దేవుని యొక్క వాక్యం ఎవరి యొద్దకు వచ్చునో వారు దైవములై ఉన్నారు. ఆయన పెద్ద దేవుడైతే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? చిన్న దేవులుగా చేస్తున్నాడు. ఇంకా యోహాను ఏమంటున్నాడంటే, ఆయన ఎట్టివాడో మనము కూడా అట్టివారము కావాలని. చూడండి, ఒక డాక్టరు తన కింద ఉన్నటువంటి డాక్టర్ని తనంతటి వాడిని చేయాలనుకోడు.
నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటా ఉండాల్సిందే, ఏదైనా నన్ను అడగాల్సిందే అని వాడిని ఎప్పుడు కూడా తొక్కుతానే ఉంటాడు. చూడండి, ఒక మంత్రి మరి ఇంకొకడు అదే స్థానానికి వచ్చేవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని కూడా తొక్కటమే జరుగుద్ది. ప్రతి పరిస్థితుల్లో మరి తనకంటే ఎక్కువగా ఉండాలని ఎవరు కోరుకోరు. చూడండి, దేవుడైతే ఏం చేశాడంటే, ఏలియా నువ్వు వెళ్ళిపోతున్నావు కనుక ఇక నీతోనే అభిషేకాన్ని నేను ఆపేయాలనుకోలే. దానికి తగ్గ వ్యక్తిని దేవుడిని ఎన్నుకున్నాడు, ఎలీషాని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎలీషా వెళ్ళిపోతున్నాడని చెప్పేసి అట్లాగే ఊరుకోలే. తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహాను మీద ఆ అభిషేకాన్ని కొమ్మరించాడు. అలాగే మలాకి 4 ప్రవక్త పైన దానిని కొమ్మరించాడు. మరి అలాగే ఈ చివరి కాలంలో 7వ దూత మరి విలియం మ్యారియన్ బ్రన్నాం పైన ఆ అభిషేకాన్ని, ఏలియా అభిషేకాన్ని దేవుడు ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తనంతటి వాడిని చేయాలనుకుంటున్నాడు. తాను ఎట్టున్నాడో తన వల్లే చేయాలనుకుంటున్నారు. మరి నేను చదువుకునేటప్పుడు ఎంత 3వ క్లాస్ 2వ క్లాస్ అనుకుంటాను, 2వ క్లాసులో చదువుకునేటప్పుడు నా టెక్స్ట్ పుస్తకాలను, పిల్లలం కదా, మా పెద్దనాన్న కొడుకు ఉండేవాడు, వాడు నాకంటూ పెద్దోడు. అయితే నా యొక్క పుస్తకాల మీద ఏం చేసేవాడంటే ఇంకంతా చల్లేవాడు, టెక్స్ట్ బుక్ల మీద ఇంకంతా చల్లేవాడు. ఏంటంటే నా పుస్తకాలు పాడు కావాలని. చూడండి, ఎందుకంటే నాలాగాడు చదవకూడదు, నాలాగాడు చేయకూడదు, నా ఎంతటోడు కాకూడదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలోనికి వస్తుంటే ఏం చేస్తాడు? నా తర్వాత నువ్వేరని ఎంకరేజ్మెంట్ చేస్తాడా? లేపేస్తాడు అవసరమైతే. కానీ మన దేవుడు తాను ఎట్టివాడో మనల్ని కూడా తానంతటి వాళ్ళగా చేయాలనుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా మరి నాకంటే తక్కువ ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. అందుకని మనిషిని కూడా దేవుడు ఏం చేశాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు నరుని సృజించెను. దేవుడు ఎంత ఏమనాలి ఆయన్ని, ఒక మనుషుణ్ణి తయారు చేసి సృష్టించి తన వలె ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ కుళ్ళు కుచితమైనటువంటి లోకంలో వాళ్ళ వలె ఎవరు ఉండకూడదనేటువంటి ఒక అసూయ, ద్వేషం, వ్యసనం మరి ప్రజల్లో ఉంటుంది. కానీ మన దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కృప కలిగిన దేవుడు, కృపా సత్య సంపన్నుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు. నిశ్చయముగా ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తన వలె ఉండాలని ఎప్పుడు కోరుకున్నాడు. అయితే మనం గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యం మరి అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం విశ్వసిస్తున్నప్పుడు ఆ వాక్యం మనలో కార్యరూపము దాల్చి ఏమి చేయాలో అసాధ్యమైన కార్యాన్ని కూడా చేయగలిగినటువంటి సామర్థ్యం దానికి ఉంది, వాక్యానికి ఉంది. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, అయితే దేవుని యొక్క వాక్యము అది మనలను దైవముగా మార్చుద్ది. భవిష్యత్తులో మన శరీరాన్నే రూపాంతరపరచబడేంత శక్తి ఆ వాక్యానికి ఉంది. కాబట్టి అందుకే ఈ వాక్యం దగ్గరికి మనం రాగలిగాము. ఈ వాక్యం యొక్క శక్తిని మనం రుచి చూస్తున్నాము, వాక్యం యొక్క కార్యాలను మనం పసిగడుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏలియా కాలంలో మనం చూసినట్టయితే ఏలియాతో దేవుడు మాట్లాడాడు. ఏలియాకు తన వాక్కునిచ్చాడు. వాక్కునిచ్చి ఏమంటున్నాడంటే, మరి వాక్కునిచ్చినప్పుడు ఆహాబుతో ఏలియా అంటున్నాడు, నేను ప్రకటించు వరకు మంచైనను వర్షమైనను పడనే పడదన్నాడు ఆయన.
అలాంటి మరి ప్రవచనాన్ని మరి ఏలియా చెప్తా ఉన్నాడు. మరి ఏలియా ప్రార్థన ఎలాంటిదంటే, ఏలియా ఏది ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నెరవేర్పు జరుగుద్ది. మరి ఎందుకని అలా చేయగలుగుతున్నాడంటే, ఏలియా దేవుడు ఒక్కటైపోయాడు. ఈరోజు వధువు క్రీస్తు ఒక్కటైనప్పుడు ఏలియా ఎలా మాట్లాడాడో నీవు కూడా అలా మాట్లాడగలవు. ఇక లోకానికి భయపడవు, పరిస్థితులకు భయపడవు, దేనికి భయపడవు. ఎందుకని? దేవుడు నీవు ఒక్కటైనప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు ఒక విశ్వాసి ఒకటైతే భయం అనేదే లేదు. ఉంటుందా? భయం అని ఉంటుందా? ఎందుకని? షడ్రక మేషక అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేస్తామన్నారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము అగ్నిగుండంలో పడడానికైనా సిద్ధంగా ఉన్నాం, దేవుని మాత్రం వదిలిపెట్టాం. చూడండి ఎంత ధైర్యం అది. మరి భయం లేని, భయపడలేనంత స్థితికి దేవుడు వాళ్ళని తీసుకుని వచ్చాడు. ఈరోజు చిన్న రోగం వస్తే భయం, మరి కొన్నిసార్లు ఏదన్నా రోడ్డు మీద ఏదైనా శబ్దం వస్తే ఉలిక్కి పడతా ఉంటాం. మరి అంత భయం. కానీ అగ్నిగుండంలోనే వేస్తామని అంటే మరి ఏలియా, షడ్రక మేషక అబేద్నెగోలు, దానియేలు లాంటి వాళ్ళు, మరి గొప్ప గొప్ప భక్తులు నిశ్చయముగా వాళ్ళు భయం అనేదే, దేవుడితో ఏకమైన తర్వాత భయపడటం అనేదే వాళ్ళకి తెలియలే. వాళ్ళు అంతగా దేవునితో ఐక్యమై ఉన్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి మొదటి నిర్గమంలో మోషే ఐగుప్తు దేశంలో ఆ దేశాన్నే తలకిందులు చేశాడు ఆయన. ఎందుకని? దేవుని యొక్క వాక్యంలో మరి మనం చూస్తే ఆ ప్రకృతిని అంతా డిస్టర్బ్ చేయగలిగాడు. ఈగలు రప్పించాడు, దోమలు రప్పించాడు, మరి నీటిని రక్తముగా మార్చాడు. మరి 10 అద్భుతాలు మోషే జరిగించాడు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఏలియా కూడా ప్రకృతినే శాసించగలిగాడు. వర్షానికి ఆజ్ఞాపిస్తున్నాడు, భూమికి ఆజ్ఞాపిస్తున్నాడు. నేను చెప్పే వరకు, చూడండి ఎంత, నేను చెప్పే వరకు. దేవుడు నాతో చెబితే దేవుడు అప్పుడు నేను చెబుతాను అంటలే ఆయన, నేను చెబుతున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమైందంటే దేవుడు, మోషే, దేవుడు, ఏలియా ఒక్కటైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఆయన లోపలికి వచ్చేసాడు. మరి దేవుడు మరి క్రీస్తులో ఉన్నాడు. ఆయన దేవుడు మానవుడు ఏకమైనప్పుడు భయం అనేదే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మోషే ఏలియాలను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వాళ్ళు ఏం చేశారు? సృష్టినే, ఈ యొక్క ప్రకృతినే మరి ఆటంకపరచగలిగినటువంటి ఆ శక్తి వాళ్ళ లోపల ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక దేశంలో, ఒక ప్రాంతంలో ఒక సహోదరికి గర్భసంచిని తీసేశారు. పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలకు గర్భసంచిని తీసేశారట. ఇప్పుడు ఆమెకేమో, ప్రభువా నాకు పిల్లలు కావాలి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తుందట. సాధ్యమేనా? సాధ్యమేనా? ఆమె ఏం చేస్తుందంటే బాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత కొద్ది రోజులకి మరి ఆమెకు గర్భం వచ్చింది. ఎట్లా వచ్చింది? డాక్టర్ దగ్గర పోయి చెప్పామనుకో, రే పిచ్చోడా నువ్వు అర్జెంటుగా వాకిలి దాటి అవతలకు పోరా,
మా మేధస్సు మా తెలివికి మించి నువ్వేం చేయగలవా? అయితే వాళ్ళు టెస్ట్ చేసుకున్న తర్వాత అసలు ఏంటి ఇది నిజమా కాదని చెప్పి టెస్ట్ చేస్తే గర్భసంచి లోపల ఉందంట. ఎందుకని? మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అబ్రహాము యొక్క దేవుడు. అబ్రహాము యొక్క దేవుడే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ వర్తమానం కింద ఉన్నటువంటి బిలీవర్ ఆయన లేని దాన్నే దేవుడు సృష్టించగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకనే ఆయన సృష్టికర్త. మరి దేవుడు అనగా సృష్టికర్త, దేవుడు అనగా నియంత్రించువాడు, దేవుడు అనగా నాశనం కూడా చేయవాడు. మరి వాళ్ళ యొక్క విశ్వాసం నిజంగా వాక్యము ప్లస్ వర్తమానము, మరి ఆ నమ్ముట ద్వారా దేవుడు లేని దానిని కూడా వాళ్ళ జీవితంలో సృష్టించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిశ్చయముగా దేవుని యొక్క వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైంది. దేవుని యొక్క వాక్యం ఎవరి దగ్గరకు వస్తుందో దైవములుగా దేవుడు చేస్తున్నాడు. దైవముగా చేస్తున్నాడు అంటే దేవుడే నీలో ఉంటున్నాడు. మరి దేవుడు నీవు ఏకమైనప్పుడు నువ్వు ఏదైనా అడుగు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఆ తదుపరి మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పింది దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్టయితే బాప్తిస్మిచ్చు యోహాను తల్లి గర్భంలో పడ్డాడు. తల్లి గర్భంలో పడ్డ తర్వాత 6 నెలలు ఉలుకు లేదు, పలుకు లేదు. ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆ యొక్క ఆ పిండం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఆమెకు తెలుసు. ఎవరైతే గర్భం ధరించారో వాళ్ళకు తెలుసు. కానీ 6 నెలలు కదలలేదు, మెదలలేదు. మరియ ఎప్పుడైతే ఎలిజబెత్ను దర్శించిందో, మరియ నోట యేసు అనే పదం ఎప్పుడైతే పలికిందో, ఎలిజబెత్ గర్భంలో ఉన్న చచ్చిపోయిన ఆ పిండం కదలడం ప్రారంభించింది. చూడండి, యేసు అనే యొక్క పదములో ఉన్న శక్తి, ఆ ప్రభావము విన్న వెంటనే లోపల ఉన్న బిడ్డ గంతులేచాడని బైబిల్ రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు గర్భం ధరించిన తర్వాత మరి కదలిక లేకపోతే ఏమంటారు, అది చచ్చిపోయిందంటే దాన్ని తీసేపోయా, అబార్షన్ చేయాల్సిందే, దాన్ని తీసేయాల్సిందే. కానీ దేవుడు మరి 1 నెల 2 నెలలు 3 నెలలు కాగానే దాన్ని తీసేయకపోతే మళ్ళీ కష్టమమ్మా అని చెప్తా ఉంటారు డాక్టర్లు. కానీ 6 నెలలు దాన్ని తీసేయకపోయినా, 6 నెలలు కదలకుండా చచ్చిపోయి ఉన్న పిండాన్ని ఎవరన్నా మోసారా స్త్రీలో? సాధ్యమేనది? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు, అమ్మా ఈ యొక్క దీనిలో కదలికలు లేవు కాబట్టి దీన్ని తీసేయాల్సిందే అని చెప్పారు. ఉన్న వల్ల ఉపయోగం ఏమి లేదు, నీకే డేంజర్ అని చెప్పేసి అని అంటారు. మరి 6 నెలలు ఉన్న తర్వాత కూడా దానిని దేవుడు కదిలించగలిగాడంటే దేవునికి మరి అసాధ్యమైనది ఏది లేదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మా బామార్ది బిడ్డ ఒక అమ్మాయి ఉంది. మరి చాలాసార్లు మీకు చెప్పాను. ఒకసారి ఆ అమ్మాయి 6 నెలలు 4 మరి ఏమంటారు 4 సార్లు అబార్షన్ అయిపోయింది. 6 నెలలకు 5 నెలలకి. తర్వాత మా దగ్గరికి వచ్చింది. తర్వాత దైవ సేవకులు కొంతమంది దగ్గరికి తీసుకెళ్ళాను. అసలు ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన చేసిన తర్వాత
మరి హాస్పిటల్ కోసమని వచ్చారు వాళ్ళు. హాస్పిటల్లో చూపించుకున్నారు. వాళ్ళు అన్నారు అర్జెంటుగా తీసేపించాలి, లేకపోతే టిచ్చింగ్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. సరే ఆ అమ్మాయి ఏమన్నదంటే, నాకు టిచ్చింగ్ వద్దు గిచ్చింగ్ వద్దయ్యా, మీరు ప్రార్థన చేయండి, సేవకులు ప్రార్థన చేశారు మామయ్య, మరి మీరు కూడా ప్రార్థన చేయండి అన్నాను. నాకు మాత్రలు వద్దు మందులు వద్దు అని చెప్పేసి అన్నది. సరే నీ ఇష్టం అమ్మా, నాదేం లేదు, డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటానంటే తీసుకో, కుట్లు వేయించుకుంటామంటే వేయించుకో, నాకు కుట్లొద్దు బొట్లొద్దు ఏమొద్దని 108 మెట్లు ఎక్కింది. ఎప్పుడన్నా రండి మా ఇంటికి, మధ్య మధ్యలో కూర్చుంటారండి, ఏం పర్వాలేదు, గబగబ నడిచి రాగలిగితే నాకేం అభ్యంతరం లేదు. అయితే ఇంటికి వెళ్ళిపోయింది. స్టిచ్చింగ్ వేయలే, ఏమేయలే, 4 పిల్లలు కనేసింది. ఇప్పుడు లూజు గర్భసంచితోటి 4 పిల్లలు కన్నది. ఇంత మటుకు దానికి స్టిచ్చింగ్ చేయటం కానీ ఏం చేయడం జరగలే. మొదటి కాన్పులో అది 6 నెలలు 7 నెలల్లో అబార్షన్ అయిపోద్ది అనుకున్నారు. కానీ అబార్షన్ కాలే. 9 నెలలు వచ్చేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు. ఆ చచ్చిని తీసుకొచ్చారు. చచ్చిని తీసుకొచ్చి అమ్మ దీని మీద పడుకో అనేసరికి కనేసింది. అట్లా 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లోడు. మరి బ్రహ్నాం గారికి అబ్బాయి పుడతాడు, జోసెఫ్ అని పేరు పెట్టండి అని చెప్పి అన్నారు. అబ్బాయి పుట్టలే. ఎవరు పుట్టారు? అమ్మాయి పుట్టింది. జోసెమ్మీ పుట్టింది అని చెప్పి ఎగతాళి చేశారు. తర్వాత ఎవరు పుట్టారు? జోసెఫ్ బ్రహ్నాం పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ గారు మనకి ప్రార్థన చేసిన తర్వాత, ఒక కుమారుని అంటావు నువ్వు, జోసెఫ్ అని పేరు పెట్టు అని చెప్పేసి అని మా కోళ్ళకి చెప్పాను. పాస్టర్ గారు చెప్పారు, ప్రార్థన చేశారు. 3 ఆడపిల్లలు పుట్టారు, జోసమ్మలు. 4వ వాడు పుట్టాడు జోసెఫ్. ఇప్పుడు వాడికి జోసెఫ్ అని పేరు పెట్టాము. చూడండి, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఎందుకంటే నీవు దేవుణ్ణి తాకగలిగినప్పుడు, దేవుణ్ణి స్పర్శించగలిగినప్పుడు, దేవుడు ఏకమైనప్పుడు. హల్లెలూయా. చూడండి, యెహోషువ సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలి, సూర్యుడా ఆగిపో, చంద్రుడా నిలిచిపో అన్నాడు. సృష్టినే నియంత్రించగలిగారు దేవుడు మనిషి ఏకమైనప్పుడు. దేవుడు మనిషి ఏకమైతే సృష్టినే డిస్టర్బ్ చేయగలరు, సృష్టినే ఆటంకపరచగలరు. రేపు మోషే ఏలియాలు ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఈ సృష్టినే డిస్టర్బ్ చేయబోతున్నారు వాళ్ళు. మోషే ఏం చేశాడు? ఐగుప్తునే డిస్టర్బ్ చేసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి దేవునికి సమస్తమును సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. మరి అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు ఒక ఆయన, ఒక యవనస్తురాలు ఒక టీచర్గా జాబ్ చేస్తుందట. అయితే ఆమె తల అంతా నరిచిపోయింది. అంటే తల ఎట్లుంది? తెల్లగా ఉంది. విద్యార్థులు తోటి టీచర్స్ వాళ్ళందరూ అంటున్నారంట, ఓ రుద్దురాలైన టీచరు అని వాళ్ళు పిలుస్తున్నారంట. అయితే ఆమె నేను రంగేసుకోకూడదు, లేకపోతే నేను ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనే ఉద్దేశం ఆమెకుంది. అయితే ఆమె ప్రార్థన చేయటం ప్రారంభించిందంట. ఏమని? దేవా, నా తెల్లెంటుకలు ఇట్టుండకూడదు, అందరూ ఎగతాళి చేస్తున్నారు, నన్ను చాలా నీచంగా మాట్లాడుతున్నారు, యవనస్తురాలివి, ముసలిదాంగా ఉన్నావు అని చెప్పేసి తోటి టీచర్స్ చూసే వాళ్ళు అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారయ్యా, మరి ఏం చేయాలి అని చెప్పేసి అని ఆమె ఎప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించిందట. అయితే కొన్ని రోజులకి ఆమె తెల్ల ఎంటుకలు నల్లగా అయ్యాయంట. అంటే ప్రార్థన చేస్తే ఈ కూడా దేవుడు చేస్తాడా?
తిరువురులో ఒక పాస్టర్ గారు ఉన్నారు, బాబు డానియల్ గారని. ఆయన 80 సంవత్సరాల పైన ఉంటాయి, ఆయనకి 80 సంవత్సరాల పైన ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళి 2-3 సార్లు వెళ్ళాను. వెళ్తే ఆయన అంటున్నాడు, బ్రదర్ నీకు ఒక మాట చెప్పాలని, నా కోసం ప్రార్థన చేయి అన్నాడు. ఏంటి పాస్టర్ గారు అన్నాడు. నా ఈ నల్ల ఎంట్రుకలు తెల్లగా కావాలని ప్రార్థన చేయండి, 80 సంవత్సరాలైనా నా ఎంట్రుక నడిచిపోలేదు, తెల్లగా కావాలని ప్రార్థన చేయమని ఆయన అంటున్నాడు. ఏమో తెల్ల ఎంట్రుకలేమో నల్లగా కావాలని ప్రార్థన చేస్తుంది, ఈయనకేమో నల్ల ఎంట్రుకలనేమో తెల్ల ఎంట్రుకలు కావాలని ప్రార్థన చేస్తున్నారు. ఈయనేమో వృద్ధాప్యంలో ఉన్నాడు, 80 సంవత్సరాల దాకా వచ్చినాయి ఈయనకి. ఆమెకేమో ఒక 25-26 సంవత్సరాలు ఎన్నో యవనస్తురాలు ఆమె. ఈ ముసలాయనికి ఏమో నల్ల ఎంటుకలు ఇంత మటుకు తెలుపు పడలేదంట. పుట్టిన దగ్గర నుంచి ఆ ఎంటుకలు అట్లనే ఉన్నాయంట. ఏంటి పాస్టర్ గారు మీకు అసలు రాలేదు? ఏమన్నా నేను చేశాను, తెల్ల కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనోళ్ళేమో వాజ్మాలు కావాలా, పెళ్ళికి పోవాలంటే వాజ్మాలు, ఫంక్షన్కి పోవాలంటే వాజ్మాలు. నేను ఒకసారి చూశాను, ఒక మీటింగ్కి వెళ్ళడానికి నేను వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో అందరూ ఏదైనా నెత్తికి రాసుకుంటున్నారు. అక్కడున్న పాస్టర్ గారు అంటున్నాడు, తొందరగా కానివ్వండి, ఏంది ఇంతసేపు లేటు, ఏంటమ్మాయి అని తొందరగానే అంటున్నాడు. ఏం చేస్తున్నారు మా సిస్టర్స్ మాకు తెలియదు, కానీ బయటకు వచ్చి చూస్తే వాళ్ళ చేతులు అంత అడావుడి నల్లగా ఉన్నాయి. ఏం చేశారా వీళ్ళు? ఏంటంటే వాదుమాలు రాయడం లేట్ అయిందంటే లోపల. చూడండి, ఒకరికేమో తెల్లగా కావాలి, ఒకరికేమో నల్లగా కావాలి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడే కానీ నల్లెంటుకలు తెల్లగా కాలే. కానీ ఈ సహోదరి ప్రార్థన చేసి దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించింది. దేవా, మరి నేను యవనస్తురాలిని, ఇలా ఉంటే ఎట్లా అని చెప్పేసి అని ప్రార్థన చేయటం ప్రారంభించిన కొద్ది రోజులకి, కొంత సమయానికి ఆమెకు తెలుపు వెంట్రుకలు నలుపుగా చేశాడంట దేవుడు. ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. హల్లెలూయా. అంటే ఎవడైనా ఒక ఎంట్రుకను తెలుపు కానీ ఒక ఎంట్రుక కానీ నలుపు చేయలేడు అన్నాడు. మరి ఆయన చేస్తాడా? ఆయన చేస్తాడు. బైబిల్ చెప్తుంది, జానతో ఆకాశమును కొలవగలడంట. ఎవరు? దేవుడు. మరి సైన్స్కి ఏం కావాలి? సైన్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్, దాన్ని కొలవడానికి కావాల్సినటువంటి పరికరాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఎంత పెద్దదైనా, ఎంత పొడవుదైనా, ఎంతదైనా దాన్ని కొలిచేస్తారు, ఈజీగా కొలిచేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? జానతో ఆకాశమును కొలవగలిగిన వాడెవడు? చూడండి, వస్త్రములో నీటిని మూట కట్టగలిగిన వాడెవడు? ఉందా బైబిల్లో? నీటిని గ్లాసులో పోతే నిలబడతాయి, ప్లాస్కోలో పోతే నిలబడతాయి, లేకపోతే పాత్రలో పోతే నిలబడతాయి. గుడ్డలో నీటిని మూట కట్టగలడా ఎవడైనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఏంటంటే అవసరమైతే నీటిని గుడ్డలో మూట కట్టగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సారీ, అది సాధ్యమేనంటారా? నిజమేనా? సాధ్యమేనది? ఆ కార్యం సాధ్యమేనా? మరి చెప్తా ఉంటారు, తోమా ఇండియా వచ్చినప్పుడు కొంతమంది పూజారులు ఎవరో ఆ నీళ్ళలో వాళ్ళు ఏదో దేవుడి వెళ్తా ఉంటే అవి కింద పడతా ఉంది. అప్పుడు తోమా గారు వెళ్ళాడట, ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, అట్లా కాదు, మరి మీరు దేవుని ఆరాధన చేస్తుంది, మీరు పోసే నీళ్ళని దేవుడికి అడుగుతాం, మరి ఏంటో కిందే పడుతున్నాయి కదా, మరి నేను నా దేవుని ప్రార్థన చేస్తాను, అసలు అట్టాగే నిలబడేటట్టు చేస్తాను అన్నది చెప్పాడంట. మరి నీళ్ళు తీసుకొని పైకి వెళ్తే అవి అట్టాగే నిలబడ్డాయి అంట. వాటికి ఏ ఆధారమో లేదు. ఆయన అన్నాడు, ఇది నిలబెట్టడమే కాదు, అసలు వీటిని కనబడకుండానే చేస్తానన్నాడంట. అట్లా నీళ్ళు పోసి కనబడకుండా వెళ్ళిపోయినాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కార్యములు ఆశ్చర్యములు, అగోచరములు,
ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి గోచరం కావని చెప్తున్నాడు ఆయన. కాబట్టి అట్టి దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. ఆయన అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. ఆయనకంటూ అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కార్యాలన్నీ పొందుకున్న వాళ్ళు వర్తమానంలో ఉన్నోళ్ళు, సంఘ శాఖల గురించి చెప్పట్లే, వర్తమానంలో ఉన్నటువంటి వాళ్ళు మరి నిశ్చయముగా మరి దేవుడు డినామినేషన్ వాళ్ళే అది చేశాడు ఇది చేశాడు అని చెప్తే ఈరోజు వర్తమానంలో ఉన్న వాళ్ళ సాక్ష్యం ఇంకెంత గొప్పగా ఉండాలి, ఇంకెంత అభిషేకించబడి ఉండాలి, ఇంకెంత మహోన్నతంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చూసినట్టయితే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. మరి ఆయన అందుకే ఆయన దేవుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, మరి ఆ ఏలియా దేవుడు ఏలియా ఇద్దరు ఒకటయ్యారు కాబట్టే ఏలియా భయపడకుండా అహాబు దగ్గర, యెజెబెలు దగ్గర మరి ధైర్యంగా ఉన్నాడు. కర్మేల్ పర్వతం దగ్గర ఛాలెంజ్ చేశాడు, సవాల్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి కారణం? దేవుడు ఆయన ఏకమై ఉన్నారు గనక, దేవుడు ఏలియా ఒకటైనాడు గనక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు నేను దేవుడు మనము ఆ వాక్యంతో ఆయన మనం ఐక్యమైనప్పుడు నిశ్చయముగా మనము కూడా అద్భుతమైన కార్యాలను చూడగలం. ఎవరికి భయపడలేనంత స్థితికి దేవుడు మనల్ని తీసుకురాగలడు. లోకమంతా ఒకటై నువ్వు ఒక్కడివిగా దేవుడు నీవు కానీ కలిసి ఉంటే లోకం కూడా నిన్ను ఏమీ చేయలేదని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్టయితే మరి దేవుడు ఎంత గొప్పవాడు, తన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన ఎట్టి కార్యం చేయగలడో, నా యందు విశ్వాసం ఉంచువాడు అదే కార్యములు చేయును అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. చూడండి, మరి ఒకసారి భయపడని వ్యక్తి యెజెబెలుకు భయపడాల్సి వచ్చింది, ఎక్కడికో పోయి దాక్కోవాల్సి వచ్చేసింది. కానీ దేవుడు అన్నాడు, ఏలియా నిన్ను ఎవరి చేతిలో నేను చంపనివ్వను, నిన్ను ఎవడు చంపడు. నేను చెబుతున్నా, నువ్వు ర్యాప్చర్ అవుతావు, నువ్వు ఎత్తబడతావు, అగ్నిరథాల్లో వెళ్ళిపోతావు, నీవు మార్పు చెందుతావు, మహిమోన్నతమైన శరీరాన్ని దాల్చుకుంటావు, నీవు సజీవంగా ఉండి పైకి వెళ్ళిపోతావు, నువ్వు చచ్చిపోవు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన కార్యం అండి. హల్లెలూయా. మరి మనం గమనించినట్టయితే ఆ దేవుడు ఒకవేళ ఎలా చెప్పి ఉండొచ్చు, నోవా కాలంలో హానోకు నాతో నడిచి ఎలాగ సజీవంగా ఎత్తబడ్డాడో ఏడో వాడైన హానోకు, ఏలియా నేను నిన్ను చావనివ్వను, నిన్ను ఎవడు చంపడో హనోకు వలే నువ్వు కూడా ఎత్తపడతావు, ర్యాప్చర్ అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నిన్ను చావనివ్వను, నువ్వు మార్పు పొందుతావు, నువ్వు ఎత్తబడాలి, నువ్వు మహిమ దేహాన్ని ధరించుకోవాలి, నీకు శరీర మార్పు నేను చేస్తాను. మరి ఈరోజు వధువుకు కూడా అదే వాగ్దానం ఉందా? ఆ వాగ్దానం ఉందా? ఆ వాగ్దానము అంటే శరీరాన్నే నా దేవుడు నా శరీరాన్నే మార్చగలిగినటువంటి దేవుడని నువ్వు నమ్మగలిగినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏం చేయగలవు? దాన్ని జయించగలవు. మరి ఏ సమస్యనైనా జయించగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి
దేవుడు ఇలాగ చెప్పుండొచ్చు, నీ శరీరమే మారకపోతే అసలు నేను దేవుణ్ణే కాదని ఏలియాకు చెప్పుండొచ్చు. అవునంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుడు మానవుడు ఏకమైనప్పుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుందో దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి 450 మంది దరిదాపుకు బయలుదేవతలను పూజారులను ఆయన చంపాడు. మరి యెజబెల్ పగబట్టింది. ఒక రాజు మరి ఏలియా ఇలా చేస్తున్నాడని చెప్పి అన్నప్పుడు, కానీ దేవుడు కూడా వాళ్ళ చేతిలో పడకుండా తప్పించగలిగాడు. ఆయన ఒక రాజ్యాధికారం కింద ఏలియాని ఏం చేయలేకపోయింది. రేపు మన ముందు మతశక్తి, రాజకీయ శక్తి, దయ్యపు శక్తులు 3 ఏకమైపోబోతున్నాయి. మరి ఆ ఏలియాకి దేవుడు భయం లేని జీవితాన్ని ఇచ్చాడు. అసలు ఆయన దేనికి భయపడలే. ఒకసారి యెజబెలుకి భయపడ్డాడు, కానీ ఎక్కడో వెళ్ళి ఉన్నాడు. చెప్పాడు, నిన్ను ఎవరి చేతిలో బన్నేవని నేను. నువ్వు ఎంతమందిని చంపినా, ఒకరిని చంపితేనే ఇప్పుడు జైల్లో పడాలి. 14 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలి. 450 మందిని చంపాడా? 100 మందిని చంపాడుగా. మరి 20 మీద కేసులు ఉన్నాయా లేవా? ఏది ఉన్నా దేవుడు తప్పించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే మోషే కూడా ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తిని చంపాడు. కానీ దేవుడు మోషేను కాపాడుకుంటా వచ్చాడు. కాబట్టి దేవుడు మనిషి ఏకమైనప్పుడే అది దత్తపుత్రత్వము, అది పుత్ర స్వీకారం చేయబడడం అయి ఉన్నది. చూడండి, ఒక వ్యక్తి దత్తపుత్రుడుగా దేవునికి చేయబడినప్పుడు ఏలియా కూడా దేవునికి దత్తపుత్రుడిగా ఉన్నాడు. మోషే దేవునికి దత్తపుత్రుడిగా ఉన్నాడు, పుత్ర స్వీకారం అయ్యాడు. యేసుక్రీస్తు ఆయన కూడా పుత్ర స్వీకారం అయ్యాడు. ఈరోజు విలియం బ్రన్నాం గారు ఆయన కూడా దత్తపుత్రత్వం పొందుకున్నాడు. ఆయన మరి వధువు కూడా ఆ స్థాయికి, ఆ స్థితికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏకమవుతాడు. ఎప్పుడు పుత్ర స్వీకారం ఎప్పుడు జరుగుతుంది? దేవుని వలె నువ్వు మారినప్పుడు, క్రీస్తు వలె నువ్వు ఉన్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది? దత్తపుత్రుడు అయిపోతున్నావు. దత్తపుత్రుడు అయినప్పుడు ఏం జరుగుతుంది? దత్తపుత్రుడు అయినప్పుడే సృష్టిని నువ్వు నియంత్రించగలవు, దేనినైనా నువ్వు చేయగలవు. మన ప్రవక్త పుత్ర స్వీకారం పొందుకున్న తర్వాత ఏం చేశాడు? చచ్చిన చేపను బ్రతికించాడు. ఆయన ఎద్దు పొడవడానికి వస్తుంటే ఆగు అని చెప్పి అన్నాడు. ఒక ఈగలు కత్తిరిస్తుంటే ఈగలు పైకి లేచాయి, ఆగండి అని చెప్పి అన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పాడు, కణితి కోసం ప్రార్థన చేశాడు, కణితి కరిగిపో అని చెప్పాడు. ఆయన డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. చూడండి, అలాగే మంచు తుఫాను ఆగిపో అని చెప్పగానే ఆగిపోయింది. ఏమైంది? మరి ప్రవక్తలందరూ కూడా దేవుణ్ణి పొందుకున్నారు. అంటే ప్రవక్తలందరూ పుత్ర స్వీకారం పొందుకున్నారు, దత్తపుత్రులుగా అయ్యారు. దత్తపుత్రులు అయ్యారు కాబట్టే వాక్యం చెబుతుంది, నా యందు నీవు, నీ యందు నేను నివసిస్తున్నామని చెప్పన్నారు. దేవునికి స్తోత్రం. అదే పుత్ర స్వీకారం. ఆ పుత్ర స్వీకారం జరిగినప్పుడు ఏం చేస్తుంది? ఏదైనా చేయగలవు. ఎందుకని? నువ్వు దత్తత చేయబడ్డావు గనక. ఇప్పుడు దత్తత చేయబడితే ఏమవుతుంది? తండ్రి అధికారం అంతా కుమారుడికే వస్తుంది. అలాగే దేవుని యొక్క అధికారం అంతా ప్రవక్తలకు ఇచ్చాడు దేవుడు. ఆయన అపోస్తలులకు ఇచ్చాడు. ఆయన మరి దూతలకు ఇచ్చాడు. ఆయన మన 7వ దూతకి ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. మరి ఈరోజు ఒక వధువు ఉంది. ఆ వధువును కూడా ఏం చేయబోతున్నాడు? ఆయన దత్తపుత్రం చేయబోతున్నాడు. ఆయన
పుత్ర స్వీకారం కాబోతుంది. ఎప్పుడైతే మనము ఆ స్థాయికి మనల్ని దేవుడు తీసుకొస్తున్నాడో అప్పుడు దేవుడు నీవు ఏకమైనప్పుడు ఇక నీవు ప్రవక్తల వలె, క్రీస్తు వలె, దేవుని వలె ఏదైనా చేయగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అప్పుడు పిరికితనం అనేది ఉండదు, భయపడాల్సిన పనేమి ఉండదు. ఎందుకని? నీకొక శక్తిని దేవుడిచ్చాడు, ఒక అభిషేకాన్ని నీకు ఇచ్చాడు. అభిషేకము అభిషేకంలో నువ్వు దాచబడ్డావు. అభిషేకంలో ఉన్నప్పుడు నిజంగా నువ్వు ఏమీ భయపడక్కర్లేని స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చూసినట్టయితే ఆయన సారేపాతు ఏదో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఆయన ఆమెను చూశాడు. ఆమెను చూసి, అమ్మా నీవు నా కోసం నీళ్ళు ఇవ్వవా అని అడిగాడు. మళ్ళా పిలిచాడు, అమ్మా నీళ్ళే కాదు, ఒక రొట్టె ముక్కను కూడా, ఒక రొట్టెను తీసుకొని మిగతా రొట్టెలు మీరు తినండి అని చెప్పి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రే ఆమె కొడుకు అడిగాడు, అమ్మా ఏమన్నా తినడానికి ఒక్క రవ్వ ఏదన్నా లేదమ్మా? పెద్దలు శాస్త్రం పన్నాడించి పంట నీళ్ళు తాగితే చాలురా అని అంటారంట. ఏంటంట? పన్నాడిచ్చి పంట నీళ్ళు తాగితే సరిపోద్దంట. అమ్మ ఏదన్నా కొద్దిగా బాబు ఈ రాత్రికి కొంచెం ఆగు, ఉదయాన్నే లేచి ఆ కొద్ది పిండినంత దులిపి, ఆ కొద్ది నూనెనంత డబ్బాలంతా వడపోసి నీకు అప్పం చేసి ఇస్తానయ్యా, కొద్దిగా ఓపిక పట్టండి. ఎప్పుడన్నా మీరు ఆకలి మంటతో రాత్రి అంతా పడుకోవటం చూసారా? రాత్రి అంతా గడపడం చూసారా? ఎలా ఉంటుందో? నిద్ర పట్టదు, ఏదో తినాలనిపిస్తుంది, కానీ నిద్ర కూడా పోవటానికి పరిస్థితి బాగోదు. అంత దారుణంగా ఉంటుంది ఆకలి అయితే. మరి అమ్మా అమ్మా అని అంటున్నాడు. బాబు ఉదయాన్నే చేస్తానయ్యా అని. ఈలోపు ఉదయాన్నే లేస్తే అమ్మా నీళ్ళు తీసుకురా, అప్పం తీసుకురామంటున్నాడు ఈయన. ఆమె మారు ప్రశ్నించలే, బదులు ప్రశ్నించలే. ఎలాగయ్యా మా దగ్గరే కొద్ది పిండి కొద్ది నూనె ఉంది, అది మాకే సరిపోతాయ్యా, ఏం చేయమంటావు? మా వల్ల కాదు, ఏదో ఉన్నదేదో నేను నా బిడ్డ తిని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అని అనలా. ఏలియా అడిగాడు, సారెపాతు విధవరాలు ప్రశ్నించలేదు. దేవునికి స్తోత్రం. విశ్వాసి ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నించడు. నన్ను అలా చేశావు, నన్ను ఇలా చేశావు, ఆమె బాధ ఉంది, ఆమె నాతో చర్చకి వస్తుంది, ఆమె నాలాగనే ఉంది, నేను ప్రార్థన చేస్తాను, నేను పాటలు పాడుతున్నా, ఆమెగా వైభోగంగా ఉంది, నాది ఆమె ఎట్టుంది. విశ్వాసి ఎప్పుడు అలాగో ప్రశ్నించడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎప్పుడైతే ఆ మాట ఏలియా నోట నుండి సారెపాతు విన్నదో ఆమె ప్రశ్నించకుండానే ఆ ఉన్న పిండిని దులిపింది, ఆ కొద్ది నూనెను ఒడిసికట్టింది, ఆ యొక్క పిండి నూనెను కలిపింది, తెచ్చిన కట్టెలతో కాల్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఈ అర్పణ, ఈ నైవేద్యం ఏంటిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ పిండి అయి ఉన్నాడు, ఆయనే నూనె అయి ఉన్నాడు, ఆయనే మన అర్పణ అయి ఉన్నాడు, ఆయనే మన నైవేద్య బలి అయి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఆ రొట్టెని తీసింది, ఏలియాకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదట నా నీతిని నా రాజ్యాన్ని ఎతకండి, అప్పుడు మీకు ఏది కావాలన్నా నేను మీకు అది సమకూరుస్తానని చెప్పి దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవునికి ఇచ్చి, సేవకునికి ఇచ్చి, నీ కానుకను ఇచ్చి, నీ దశం భాగముని ఇచ్చి నువ్వు ఎప్పుడు చెడిపోవు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏదైతే ఇచ్చావో ఇచ్చినంత అప్పును దేవుడు ఎప్పుడు తాను ఉంచుకోడంట. నువ్విచ్చిన ప్రతి దానికి తిరిగి దేవుడు చెల్లిస్తాడట. ఆయన ఎప్పుడు దాచుకోడట. నేను దోసుకుంటాం, కానీ మనం
దాచుకుంటాం. ఆయన నువ్వెంత పెట్టుబడి పెట్టావో పెట్టుబడికి ఆయన ప్రతిఫలం దేవుడు ఇచ్చేవాడు. ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యం చెప్పినట్టుగా మొదట దేవుని ఆజ్ఞను పాటించాలి. నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను, పూర్ణ విధేయతతోను నీ ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించాలి, సేవించాలి. మొట్టమొదటి చేయాల్సింది అది. తదుపరి ఆయన నీ రాబడిలో మొదటి భాగాన్ని ఇవ్వాలి. అలాగే ఆ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు పాటించవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఆమె ఆ ఏలియా మాట విన్నదో, ఏలియా మాటకు లోబడింది. పోయినసారి ఒకసారి చెప్పాను, సారేపతు అనగా అది కూడా సీదోను ప్రాంతంలో ఉండేటువంటిదే సారేపాతు. సీదోను ప్రాంతంలో నుంచే యెజబెలు కూడా వచ్చింది. యెజబెలు వచ్చింది సీదోనీల ప్రాంతంలో నుండి. సీదోనీల ప్రాంతంలోనే సారెపాతు ఎదవరాళ్ళు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క యెజబెలు ప్రాంతం అది. మరి నేను ఎలా పోవాలి అని అనుకోలే. చూడండి, ఆ ప్రాంతంలోనే యెజబెలు ఉంది, వచ్చింది అక్కడి నుండే. మరి ఆ ప్రాంతంలోనే సారెపాతు ఉంది, ఎదవరాళ్ళు ఉంది. సారెపాతు అనే ప్రాంతంలో చూడండి, సారెపాతు అనగా ఒక ఇనుమును కాల్చి దాన్ని ఎలాగైతే కొడతారో అట్టి అర్థాన్ని ఇచ్చేది సారేపాతు అనగా. చూడండి, నశించుచున్న సువర్ణము అగ్ని చేత కాల్చబడినప్పుడు ఏమవుతుంది? అది తుప్పు, ఇనుము, మట్టి, మలినము అంతా కొట్టబడి ఆఖరికి దాన్ని కొట్టుట ద్వారా దానికి ఉన్న మస్తంతా తొలగిపోయి శుద్ధ సువర్ణముగా ఉంటుంది. హల్లెలూయా. పేతురు దాన్ని ఆ బంగారము అంటే విశ్వాసము అని చెప్తున్నాడు. అలాగే ఈ సారేపాతు కాల్చబడుతున్నటువంటి ఆ స్థలంలో నుండి ఒక ఆ నిప్పు కణుకులాగా కాల్చబడుతున్నటువంటి ఆ యొక్క పేరుకు అర్థమునిచ్చేటువంటి జీవితాన్ని కలిగింది అక్కడ. అయినా ఆమె కొట్టబడింది, ఆమె కాల్చబడి ఆమెలో నుండి సువర్ణమైన బంగారము కంటే అమూల్యమైనది మీ విశ్వాసం అని చెప్పినట్టుగా ఆమె యొక్క జీవితంలో మనం చూడగలుగుతుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్టయితే ఆ సారేపాతు ఆ పేరుకు అర్థమే కాల్చబడి కొట్టబడుతా అనేటువంటి అర్థాన్ని ఇస్తుంటుంది. మరి అలాగ ఆమె కష్టం, మరి తిండి లేదు, అది కరువు సమయం, మరి ఆహారం లేదు. ఇక అది తింటే ఇక మరుసటికి ఇక ఆహారమే లేదు. కానీ ఏలియా చెప్పినట్లు చేసినప్పుడు ఆమెలో బుడ్డిలో, ఆమె పాత్రలో పిండి తరగలేదు, బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోలేదు. అది రోజు 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 అది వృద్ధి ఎగుతానే ఉంది. చూడండి, పలకబడిన వాక్యం, ఏలియా నోటలో నుంచి వచ్చిన పలకబడిన మాట ఏం చేసింది? పిండిని వృద్ధి చేసింది, నూనెను వృద్ధి చేసింది. ప్రతి దానిని అభిషేకించినప్పుడు ఏమవుతుంది? మరి నిశ్చయముగా మరి ఎప్పుడైతే నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో నలిగిపోతావో, రాత్రంతా కన్నీరు గారుస్తావో, రాత్రంతా రోధిస్తావో, రాత్రంతా బాగా ప్రార్థన చేస్తావు, దేవా మా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా పట్ల నీ చిత్తం ఏంటి అని రాత్రంతా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అందుకని ప్రవక్త చెప్తున్నాడు, ఆమె రాత్రంతా ప్రార్థన చేసింది, దైవ సన్నిధిలోనికి వెళ్ళిపోయింది. నిజంగా ఈరోజు కూడా ఏదైనా పరిస్థితుల్లో మనము కూడా ఆ ప్రార్థనలో మునిగినప్పుడు, ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా దేవుని యొక్క కృపను బట్టి మరి అమూల్యమైనటువంటి ఆ యొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే, ఉదయానికి దేవుడు ఏదో ఒక ఉద్యమాన్ని ఇస్తాడంట. నువ్వు రాత్రంతా చేసే ప్రార్థన మరుసటి ఉదయమున నీకు ఉద్యమాన్ని ఇస్తుందంట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మరి ఆ ఉద్యమాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ప్రార్థించట్లేదు కాబట్టి. మీరు ప్రార్థించండి, రాత్రంతా ప్రార్థించండి. ఉదయానికి మీరేం చేస్తారు? ఒక గొప్ప ఉద్యమాన్ని చూస్తారు, గొప్ప అభిషేకాన్ని చూస్తూ ఉంటారు, గొప్ప అద్భుతమైన కార్యాన్ని చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సహజాతీతమైన కార్యం మీ ప్రార్థన ద్వారా, ఆ సహజాతీతమైన కార్యాన్ని మీరు సాధించగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, రాత్రంతా ప్రార్థన చేసింది, బిడ్డకు చెప్తా ఉంది, అయ్యా ఈ రాత్రి ఆగు. మరి ఎందుకంటే అప్పటికే బిడ్డ మరి ఆ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు వాళ్ళు. మరి ఆమె ప్రార్థన చేస్తుంది, మరి బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంది. మరి ఆ కరువు సమయంలో అలాగూ ఎక్కువగా ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ ప్రార్థన చేస్తూ చేస్తూ ఉదయానికి ఏలియా వచ్చాడు. మరి మన ప్రవక్త చెప్తున్నాడు, ఏలియా ఎట్టివాడు సారేపాతు విధవరాలు కూడా అట్టిదే. ఎందుకని? ఆయన ఎలాంటి అభిషేకంతో ఆత్మతో ఉన్నాడో ఈమె కూడా అదే ఆత్మ అభిషేకంతో ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తున్నాడంటే ఆ వ్యక్తికి ఉన్న ఆ ఏ అభిషేకం అయితే ఉంటుందో సేమ్ అదే అభిషేకం కలిగిన ఇంటికి దేవుడు నిన్ను పంపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ గడి యొక్క వర్తమానము మన ఇంటికి ఎందుకు వచ్చింది? మన ఇంటికి వచ్చిందా? నువ్వే వెళ్ళావా? ఏలియా సారేపాతు ఇంటికి వచ్చాడు. ఆ పలకబడిన వాక్కును ఏలియా నోటిలో నుంచి ఆమెకి ఇచ్చాడు. ఈరోజు పలకబడిన వాక్యపు ఈ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో నుండి మన ఇంటికి వచ్చింది ఈ వర్తమానం. దేవునికి స్తోత్రం. నీ ఇంటికే ఎందుకు రావాలి? ఆ వర్తమానీకుడు ఎలాంటి అభిషేకం కలిగిన వాడో, ఎలాంటి అభిషేకించబడిన వర్తమానం క్రింద ఉన్నాడో, అలాంటి వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గరికే ఈ వర్తమానం వెళ్తుంది. మరి ఏలియా ఎట్టివాడో సారేపాతు యొక్క ఆత్మ కూడా అట్టిది. ఈ రెండు ఆత్మలు ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు విలియం బ్రన్నాం గారి వర్తమానం మన దగ్గరికి రావడం అదేంటంటే, మనం దాన్ని అంగీకరించగలిగిన ఆత్మ అభిషేకం మన దగ్గర ఉంది కాబట్టి ఈ వర్తమానం మన దగ్గరికి వచ్చింది. మిగతా ఇంటికి పోలేదే, మిగతా చర్చికి పోలేదే, మిగతా ప్రాంతాలకు వెళ్ళలేదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు ఎన్నిక చేయబడి ఉన్నావు గనుక, నువ్వు ఎన్నికలో ఉన్నావు గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు రాలేరు. అందరూ అంటారు, ఏంటి మేము ఉండే ఇంట్లో అద్దెకు ఉంటుంది ఒక అమ్మాయి. మరి మేము ఉండే ఇంటి ఓనరు ఆమె చెప్పింది, అమ్మ ఇవన్నీ కాదు, మా వర్తమానాన్ని నమ్ము, అక్కడికి ఎక్కడికో దూరం పోతావు, ఇక్కడే ప్రార్థన ఉంది కదంటే, అమ్మ మీ ప్రార్థన గారు మా ప్రార్థన వేరమ్మా అన్నది. ఏంటి అని అన్నాడు. మీ ప్రార్థనకు వస్తే గాజులు ఉండవు, నెట్టెలు ఉండవు, సుట్లు ఉండవు, జుట్టు ఉండదు, బొట్టు ఉండదు, బాణం ఉండదు అని చెప్పేదని అంటుంది. గాలెత్తే, చిన్న గాలెత్తే పైకి లేచిపోద్ది. ఆమె ఇంత మాటలు మాట్లాడుతుంది. నీ యాలే ఉండాలా నేను కూడా అని అంటుంది. వద్దమ్మా మాయాలు ఉండొద్దు, మీ పాస్టర్ గారి లాగానే ఉండిపో, మీ పాస్టర్ భార్య లాగే ఉండిపో అనేసరికి ఇంత మాట అన్నది. మనమప్పులాగా ఉండాలన్నా, ఎదురులాగా ఉండాలనా అని చెప్పేసాను. అంటే ఈ వర్తమానాన్ని అంగీకరించాలంటే ఇది. మరి ఇవన్నీ నువ్వు అనుకున్నావా? నేను ఎదురాలని, బొట్టు ఉండదు, బాణం ఉండదు, కాటుకుంటూ పొంగులు పోయాడు, అదేదంట ఇదేంట అదేదంట. మనం అలాగ ఆలోచించాల. ఎందుకని? ఆ అభిషేకం మనల్ని అభిషేకించింది కనుక మనం ఏం మాట్లాడలేకపోయాం. ఎందుకు? దానికి లోబడ్డాం. ఏలియా వర్తమానాన్ని, ఎలాంటి వర్తమానాన్ని తీసుకున్నాడో ఆ వర్తమానాన్ని అంగీకరించేటువంటి ఆత్మ ఈ సహోదరికి కూడా ఉంది. అందుకే ఆ ఇంటికి వచ్చింది వర్తమానం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ వర్తమానం వచ్చిందో ఆ యొక్క వెంటనే ఉదయాన్నే రొట్టెలు చేసింది, ఏలియాకి ఇచ్చింది, తాను తన బిడ్డ చేసుకున్నారు, తిన్నారు. 3.5 సంవత్సరం పలకబడిన వాక్యం, ఏలియా వాక్కు 3.5 సంవత్సరం ఆ బుడ్డిలో పిండి, ఆ నూనె, ఆ పాత్రలో నూనె
తరిగిపోలేదని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరువు సమయంలో, కష్టకాలంలో మరి ఇక ఏ ఇంటికి పోవాల్సిన పని లేదు. ఆ ఇంట్లో రోజుకు రోజు వృద్ధి ఎదుగుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పలకబడిన వాక్యము ఎక్కడ ఉంటే అక్కడ వృద్ధి కావాలి. చూడండి, ఈ కాలంలో పలకబడిన మాటయే మూల ఎత్తనం. పలకబడిన మాట, స్పోకెన్ వర్డ్, ఒరిజినల్ సీడ్ ఇది. ఈ పలకబడిన వాక్యం నీ ఇంట్లో ఉంటే, నీ ఒంట్లో ఉంటే, నీ ఇంట్లో ఉంటే ఏం కావాలి? రోజుకు రోజు వృద్ధి కావాలి. ఏం కావాలి? నీ పాత్రలోనికి వృద్ధి కావాలి. ఏంటిది నీ పాత్ర? నీ జీవితంలో ఉన్నటువంటి నీ విశ్వాసం వృద్ధి కావాలి. నీలో ఉన్న ప్రేమ వృద్ధి కావాలి. నీలో ఉన్న దయ వృద్ధి కావాలి. నీలో ఉన్న దేవుని యొక్క గుణశీలాలు రోజుకు రోజుకు అవి వృద్ధి పొందాలి. ఈ రోజు ఉన్న విశ్వాసం కంటే రేపు మెరుగ్గా ఉండాలి నీ విశ్వాసం. ఈ రోజు ఉన్న నీ మాటల కంటే ఇంకా ఎక్కువగా మంచిగా వృద్ధి, నీ నాలుక శుద్ధి అన్నీ ఏం కావాలి? అభివృద్ధి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రోజుకు రోజు ఆ పలకబడిన వాక్యం పిండిని వృద్ధి చేసింది, నూనెని వృద్ధి చేస్తే నీ విశ్వాసాన్ని వృద్ధి చేయలేదా? దైవిక ప్రేమను నీలో నుంచి వృద్ధి చేయలేదా? సహోదర ప్రేమను వృద్ధి చేయలేదా? పోట్లాటలు లేకుండా చేయలేదా? కల్మషాలు లేకుండా చేయలేదా? కొట్లాటలు లేకుండా చేయలేదా? ప్రేమను పెంచలేదా? సాత్వికాన్ని పెంచలేదా? నమ్మకత్వాన్ని పెంచలేదా? విశ్వాసాన్ని అభివృద్ధి చేయలేదా? దైవభక్తిని అభివృద్ధి చేయలేదా? ఆశా నిగ్రహమును అభివృద్ధి చేయలేదా? దయ, ప్రేమ, కరుణ, 7 గుణ లక్షణాలను దేవుడు నీలో నుండి వృద్ధి చేయలేడా? ఆ పలకబడిన వాక్యము, ఆ స్పోకెన్ వర్డ్, యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు అని ఈ గడి యొక్క వర్తమానము నీ ఇంట్లో, నీ ఒంట్లో ఉన్నప్పుడు ఆత్మీయంగా నిన్ను ఎంత వృద్ధి చేయాలి అంటే, యోహాను భక్తుడు అంటున్నాడు, అక్కడ చెబుతున్నాడు, నా ప్రియుడా, నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచున్నట్లుగా ఆత్మ విషయాల్లో కూడా నీవు వర్ధిల్లుచుండవలెను అని దేవుని యొక్క వాక్యంలో ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆత్మీయతను, మరి మనకున్నటువంటి ఆ అభిషేకాన్ని వృద్ధి చేయగలిగినటువంటి శక్తి వర్తమానానికి లేదా? పిండినే వృద్ధి చేయగలిగితే, నూనెనే వృద్ధి చేయగలిగితే, మనకిచ్చిన వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని దేవుడు మన లోపల ఉంచి ఆ వాక్య కార్యాలను వృద్ధి చేయలేడా? మనల్ని మార్చలేడా? మనల్ని ఆ స్థితికి తీసుకురాలేడా? చూడండి, మరి మెక్సికోలో ఒక ఆవు దూడ, అది చిలిపిది, అది చాలా ఏమంటారంటే మొండిది. అవసరమైతే పొడవడానికి వచ్చేస్తుంది. ఆ ఇంట్లో ఒక ముసలి తల్లి ఉంది. ఆ యొక్క ముసలి తల్లి ఏం చేసిందంటే, ఆ పశువులు కొట్ట ఉంటుంది కదా, అక్కడ వీళ్ళు ఒక స్టూలు కూర్చొని ఉంటారు. ఈ ముసలామ ఆ స్టూల్ మీద ఏం చేసిందంటే వర్తమాన పుస్తకాన్ని అట్లా పెట్టి, ఆమె బిడ్డ వంట చేస్తుంటే ఆ కిటికీలో నుంచి చూస్తుందట. ఈ యొక్క స్టూల్ పైన ఈ వర్తమాన పుస్తకం పెట్టి ఉంది. అక్కడ ఒక ముసలాం ఉంది. ఆ ఆవు దూడ అది ఆమెను పొడవడానికి వస్తుంది. ఆమె వామ నన్ను పొడి చేస్తుందని ఆ పుస్తకాన్ని దాని మీద పెట్టేసి ఆమె తప్పుకోవడానికి వస్తుంది. అక్కడ నుంచి చూస్తూ ఆమె కూడా ఏం చేస్తుందంటే, ఈ ముసలాన్ని పడేస్తుందేమో అని చెప్పేసి అని ఆమె కూడా రావడం ప్రారంభించింది. అయితే ఈ స్టూల్ మీద ఉన్నటువంటి పుస్తకాన్ని ఆవు దూడ తినేసింది. ఎవరు తిన్నారు? ఆ దూడ తినేసింది. ఆ ఆవు, వామ్మో నా పుస్తకం, నా వర్తమానం, వామ్మో నా పుస్తకాలు తినేసింది, నా వర్తమానం, నా భక్తి, నా వర్తమానం. మనం ఈరోజు గుళ్ళలో పెట్టి చెమటలు పడుతుంటే కూడా పట్టించుకోవట్లే. కానీ ఆమె వామ్మో నా వర్తమానం తింటుంది, వామ్మో అని అంటుంది. ఇప్పుడు వర్తమానం తినాల్సింది ఎవరు?
తిన్నదెవరు? ఆవు దూడ. అది తిన్న రోజు నుండి రోజుకు 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 దానికి మార్పు రావడం ప్రారంభించిందంట. దేనికి? సొలొమోనుకా, దావీదుకా? పేరు కనీసం పేరు పెట్టుకున్నందుక, పాత పేరు మార్చి కొత్త పేరు పెట్టుకున్నందుక? ఈ వర్తమానాన్ని ఆ దూడ తిన్నందుకు. తిన్న తర్వాత మీరు నెట్లో చెక్ చేసి చూడండి, మెక్సికో ఆవు అని ఏదైనా కొట్టండి, మీకు వాళ్ళు చెప్పిన ఆ సాక్ష్యం బయటకు వస్తుంది మీకు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు గమనించారంట, ఇది దూడ పుస్తకం తినక ముందు మొండిది, పొడవడానికి వచ్చుద్ది, దొలిపేస్తుంది, భయంకరంగా క్రూరంగా ప్రవర్తిస్తుంది. వాళ్ళు అంటున్నారు, ఈ పుస్తకం తిన్న తర్వాత మా ఆవు దూడకు మార్పు వచ్చింది. మేము ఈ వర్తమానం మా పిల్లోడికి చెబుతుంటే మార్పు వస్తుంది, మా భర్తకు చెబుతుంటే మార్పు వస్తుంది, మా ఆవిడికి చెబితే మార్పు వస్తుంది, మా ఊర్లో మా బంధువులకు చెబితే మార్పు వస్తుంది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆవు దూడ తింటేనే ఈ పుస్తకానికి ఆవు దూడకు మార్పు వస్తే, ఒక జంతువుకే దేవుడు మార్పునివ్వగలిగితే తన స్వరూపము తన పోలికలో చేసుకున్న ఆ మనిషికి ఎందుకు మార్పు రాకూడదు? ఇది తింటే జీవితం మార్చబడుతుంది, కోరత్వం పోయింది, ఆ కఠిన మనసు వెళ్ళిపోయింది. ఒక దూడకే కఠిన మనసు పోయింది, దయాగుణం వచ్చిందంటే నిశ్చయంగా ఈ వర్తమానము క్రింద ఉండి ఈ వర్తమానాన్ని తింటూ వినుచు చదువుతూ ప్రార్థిస్తున్నటువంటి విశ్వాసికి ఇంకెంత దయాహృదయం రావాలి, ఇంకెంత దయగా మారాలి, ఇంకెంత ప్రేమ స్వరూపం రావాలి. దేవునికి స్తోత్రం. లోకమంతా చచ్చి దైవత్వములో ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా దేవుడు అలా చేయగలడా? ఒక జంతువుకు మార్పును ఇవ్వగలడా? ఇవ్వగలడంటారా? ఎక్కడైనా చూసాం మనం? ఈ మెక్సికోలో మనం విన్నాం. ఎక్కడన్నా బైబిల్లో ఉందా ఇది? నెబుకద్నెజర్ రాజు గర్వించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే జంతువులే చేశాడు. జంతువులే చేశాడా? జంతువుగా మారాడా? అయితే మారినోడు దేవా నన్ను క్షమించయ్యా అన్నప్పుడు ఏం చేశాడు? జంతువుగా ఉన్న ఆ పశువు మనసు కలిగిన అతన్ని తిరిగి మానవ మనసుగానికి మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక పశువు మనసును తీసి ఒక దైవత్వపు ఆ మనసును దేవుడు ఇవ్వగలడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా మరి దేవుడి యొక్క సన్నిధిలో మనం కూడా ఆ రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత, ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో మరి మనము గడిపిన తర్వాత మరుసటి ఉదయమే ఒక ఉద్యమాన్ని చూడగలమంటున్నాడు ప్రవక్త. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఉదయం కాలం తెల్లవారుతుంది, లేచింది, ఏలియా వచ్చాడు. ఆ ఏలియా చెప్పినట్టే చేశాడు. ఏలియా మాట కరువు సమయంలో కుటుంబాన్ని పోషించింది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే మాట. దేవునికి స్తోత్రం. అది మరి దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. అక్కడ ఏమి లేని చోట ఏదైనా సృష్టించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మరి ఈ చివరి కాలంలో వధువు ఎత్తబడేదానికి ముందు దేవుని యొక్క 3వ ఈడ్పు పరిచర్య కింద లేని అవయవములను సృష్టించగలిగే పరిచర్యను దేవుడు ఇస్తాడట. అర్థమైందా? పుట్టుగుడ్డోడు చర్చికి వస్తాడు, పుట్టుకుంటోడు చర్చికి వస్తాడు, చెవిటోడు చర్చికి వస్తాడు. కానీ ఇక్కడ ఏం జరుగుద్ది? కోల్పోయిన అవయవాలను కూడా సృష్టించగలదంట. ఒకవేళ యాక్సిడెంట్ని ఎవరైనా కాలిపోవచ్చు, కానీ ఇక్కడికి వస్తే ఏమవుతుంది?
ఆ కాలు దేవుడు మరలా ఇవ్వగలరట. అలాంటి పరిచర్యను దేవుడు త్వరలో ఇవ్వబోతున్నాడు మనకి. దేవునికి స్తోత్రం. మరి ఫ్రాన్సిస్ పోపు ఆయన ఏం చేశాడు? కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ అంతా వేశాడు, ప్రతిమను తయారు చేశాడు. ఇప్పుడు వచ్చినటువంటి రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ ఆయన ఏం చేయబోతున్నాడు? ఆ పేరులోనే 666 సంఖ్య ఉంది. లియో 4లో 6 అనే సంఖ్య ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నుండి వచ్చినటువంటి ఈ యొక్క పోపును గురించి ప్రవక్త ముందే 54లో చెప్పాడు. 55లో అతడు పుట్టాడు. ఈ 70 సంవత్సరాలు ఈ సమయంలో ఆయన ఇప్పుడు ఆ స్థానాన్ని తీసుకున్నాడు. ప్రవక్త ఏ ప్రవచనం అయితే చెప్పాడో ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది నిన్న 8వ తారీఖు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ అమెరికాలో కాలిపోవడం, మరి ఒక స్త్రీ రాజ్యాన్ని పాలన చేయడం, ఆమె డ్రెస్సును గురించి ఆయన చెప్పటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త చెప్పిన ఆ ప్రవచనాలు మరి లాస్ ఏంజెల్ కాలిపోద్దని చెప్పి అన్నాడు ఆయన. కపెర్నహూము ఈ విధంగా మరి దేవుడు ప్రవచించాడు ఆయన యేసు. ఆ తర్వాత బ్రహ్మం గారు చెప్పాడు. ప్రతిదీ కూడా ఒకదానెమ్మటి నెరవేర్పు జరుగుకుంటా వచ్చింది. ఇప్పుడు నాశన పుత్రుడు పాప పురుషుడు బయలుపడే కాలం వస్తుంది. అయితే ఆ కాలము మరి ఆ ప్రతిమ తయారు చేయబడింది. అన్ని మతాలు సమానం, అన్ని దేశాలు ఒకటి, ప్రపంచమంతా ఒకే మతం, ఒకే కరెన్సీ, ఒకే విధానం, ఒకే నినాదం, ఒకటే అని ఆయన ప్లాట్ఫామ్ వేసిపోయాడు. మరి ఉన్న ఫ్రాన్సిస్ ప్రతి దేశాన్ని తిరిగాడు. ప్రతి దేశపు అధ్యక్షులందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. మరి ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి భవిష్యత్తులో ఎలా ఉండాలో మతాలు, కులాలు ఇవన్నీ లేకుండా ఒకే మతం, ఒకే కరెన్సీ, ఒకటే పునాది వేసి పడేశాడు. ఇప్పుడు ప్రతిమ ఆ బొమ్మ తయారైపోయింది. ఈ బొమ్మకు ఇప్పుడు జీవం పోసేవాడు వచ్చాడు. ఇప్పుడు ఈ ప్రతిమ కదులుతుంది. మరి ఈ కదిలేదానికి ముందు మరి యూదులు, రోమ్ పోపు వాళ్ళు మందిరాన్ని కట్టేదానికి మరి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, వాళ్ళు నిబంధన చేసుకునేటప్పుడు వధువు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అడ్డగించువాడు మీ మధ్య నుండి తీసివేయబడితేనే గాని నాశన పాత్రలకు పాప పురుషుడు అక్కడికి రాడు. చూడండి, ఆ కదలికలన్నీ మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ కదలికలు ఎంతో దూరంలో లేవు. ఇశ్రాయేలీలు మందిరం కట్టాలంటే వాళ్ళకు ఒక లెక్క కూడా కాదు. మొన్నటిదాకా అన్నారు 48 గంటల్లో కడతామన్నారు. ఒక 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం వాళ్ళు అన్నారు 14 గంటలు చాలన్నారు వాళ్ళు. ఇప్పుడు అంటున్నారంట మేము 24 అవర్స్లోనైనా కట్టేస్తామని అంటున్నారంట. అంటే సమయం కుదించుకుంటూ ఎంత దగ్గరికి వస్తుందో ఎక్కబడడానికి మీరు ఆలోచించండి. మన పనులు మనం చేయండి. మనం అవసరమైన ప్రతి పని చేస్తూ ఉండండి. కానీ ఎత్తబోటుకు మనం సిద్ధపడండి, ప్రార్థించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పిండిని నూనెను రుద్ది చేయడమే కాదు, ఏలియా వాక్కు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనేటువంటి పలకబడిన మాట నూనెను, పిండిని, పదార్థాన్ని వృద్ధి చేయడమే కాదు ఇంకా ఏదైనా చేయగలదు. అదే సమయంలో సారెపాతు కుమారుడు చచ్చిపోయాడు. ఏలియా వెళ్ళి ఏం చేశాడు? లేపాడు, కుమారుని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏలియా శరీర మార్పు జరిగేదానికి ముందు చనిపోయిన వ్యక్తి లేపబడాలి. వధువు పునరుద్ధానం అయ్యేదానికి ముందు 6 సంఘ కాలాల్లో నిద్రించిన వారు లేపబడాలి. వధువు సజీవంగా మార్పు చెంది మృతులు ఈ వధువు ఐక్యమై క్రీస్తును కలుసుకోబోతున్నాము. దేవునికి స్తోత్రం. ఆ సాదృశ్యాన్ని ఎంత చక్కగా అందులో పెట్టాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి,
యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళారు. మరి చనిపోయిన లాజరును బ్రతికించాడు. ఆ తర్వాత ఎవరు శరీరాలు మార్పు చెందుతాయో వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అంటే మొదట ఎవరు లేయాలి? మృతులు లేపబడాలి. ఆ తర్వాత ఏం చేయాలి? సజీవుల యొక్క శరీరాలు మార్చబడి మృతులు లేపబడి వారు వీరు ఏకమై క్రీస్తును కలుసుకోబోతున్న గడియల్లో మనం జీవిస్తున్నాము. ప్రవచన లేఖనాలన్నీ నెరవేర్పు జరుగుతున్నాయి. వాక్యపు నెరవేర్పులు మనం చూస్తున్నాము. వర్తమానం ఏమైతే చెప్తుందో సూటిగా అది తూచా తప్పకుండా ఆ కార్యాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇది ఇంకా మనము వర్తమానంతో దేవునితో ఇంకా ఐక్యమయ్యే సమయం ఇది, ఇంకా దగ్గరయ్యే సమయం ఇది, ఇంకా ఆయనకు సన్నిహితమయ్యే సమయం, ఆయన మనము మిళితమైపోయేటువంటి కాలం ఇది. అలా కాకపోతే ముందు శ్రమ ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే సంఘ శాఖల మీద దాడులు, సేవకుల మీద దాడులు, చర్చిల మీద దాడులు, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? వధువుకు రాబోయే ఒక ఒత్తిడిని సూచిస్తున్నాయి. మరి సంఘ శాఖలకు వచ్చే ఒత్తిడి ఇదే కాదు కానీ మరి ఎస్తేర్కి ఎలా ఒత్తిడి వచ్చిందో, మరి ఆ షట్రక మేషక అబేద్నెగోలకు ఎలా ఒత్తిడి వచ్చిందో, దానియేలుకి ఎలా ఒత్తిడి వచ్చిందో, ఈరోజు వధువు కూడా ఒక ఒత్తిడి రాబోతున్న సమయం ఇది. ఈ ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేయాలి? నేను పదే పదే చాలాసార్లు చెప్తా ఉంటాను. బత్తాయి కాయనొత్తితే బత్తాయి రసం వస్తుంది, నిమ్మకాయను ఒత్తితే నిమ్మ రసం వస్తుంది, యాప్లిస్ కాయను ఒత్తితే యాప్లిస్ రసం వస్తుంది. ఓ ప్రియ సోదరి, ఓ వధువా, నిన్ను ఒత్తితే స్పోకెన్ వర్డ్, పలకబడిన వాక్యము, మూడవ ఇడుపు పరిచర్య అది నీలో జరగాలి. అది నీలో జరగాలంటే నువ్వు నలగొట్టబడాలి, నువ్వు ప్రార్థించాలి, ప్రత్యక్షతో ఉండాలి, వాక్యంతో ఐక్యం అవ్వాలి. అప్పుడే ఆ మూడో ఇడుపును పొందుకోగలము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం పోపు ప్రకటన కన్నా 13వ అధ్యాయము 13వ వచనం ఏమైతే చెబుతుందో అది ఫుల్ఫిల్డ్ అవుతున్న సమయం ఇది. హల్లెలూయా. కాబట్టి ఈ రోమ్, ఇజ్రాయేలీ, ఈ అమెరికా, దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నాడు, మీరు ఎప్పుడైనా ప్రపంచాన్ని గమనించాలంటే చైనాను గమనించండి, అమెరికాను గమనించండి, రోమును గమనించండి, ఇజ్రాయిల్ను గమనించండి. ఈ 4 పెద్ద దేశాలను గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంతా అటే చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అవన్నీ నెరవేర్పుకు జరగడానికి సంసిద్ధంగా ఉంటా ఉన్నాయి. మరి ఈ కార్యాలన్నీ నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రవక్ అనేటువంటి ఆయన ఆయన పేరు మార్చుకోవడం జరిగింది. లియో 14 అంటే లియో అనే పేరు కలిగిన వాళ్ళల్లో, పోపులలో ఇతను 14వ పేరు, అదే పేరు కలిగిన వాడు 14వ వాడైనా. ఇప్పుడు ఈ లియో అంటే సింహం. ఇదేంటిది? WCC యొక్క సింహం, WCC యొక్క తల. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఉన్న WCCకి తల ఈ మృగము అయితే, మనకు తల బలిష్ఠుడైన దూత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మరి దేవుని ప్రవక్త ఒక వర్తమానం ఇస్తున్నాడు. ఒక శిరస్సు కింద ఐక్యమగుట. ఈ శిరస్సు ఏంటిది? ఇది లైన్. ఇది ఒక లియో. మనకి బలిష్ఠుడైన దూత ఎవరు? ఆ లియో. ఎవరికి? వధువుకు ఆయన సింహమై ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క WCC వాడు ఎవరికి? ఆ అపవాది తల ఎవరికి? ఆ లియో ఎవరికి? సంఘ శాఖలకి. సంఘ శాఖలకేమో వాడు సింహం, మన సింహము మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలిష్ఠుడైన దూత. ఆయన సింహముగా దిగవచ్చాడు ఆయన. ఇప్పుడు మనం ఈ శిరస్సు కింద ఐక్యమగుట. వాళ్ళు WCC కింద, 666 కింద వాళ్ళు ఐక్యమవుతున్నారు. మనమేమో
బలిష్ఠుడైన దూత శిరస్సు క్రింద మనము ఐక్యమవుతున్నాము. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, వధువు ఐక్యత, బలిష్ఠుడైన దూత, సంఘ శాఖలో లోకము ఆ యొక్క సింహం కింద, ఆ తల కింద ఐక్యత. అది మొదటి ముద్రలో తెల్లగా ఉంది, రెండో ముద్రలో ఎర్రగా ఉంది, మూడో ముద్రలో నల్లగా ఉంది. ఈ మూడును కలిపితే పాండు రంగు గుర్రం, అది దాని మీద కూర్చున్నవాడు మృత్యువు అని చెప్తుంది. ఇప్పుడు ఈ మృగం ఎవరు? దానియేలు జంతువుల రూపంలో చెబుతున్నాడు, యోహాను కూడా జంతువుల రూపంలో చెబుతున్నాడు. మన ప్రవక్త వచ్చి ఆ జంతువు రూపం, ఈ జంతువు రూపం అని చెప్పట్లా. ఇప్పుడు స్పష్టంగా ఒక మనిషిలో వాడు ఐక్యమవుతున్నాడు. అపవాది ఒక మనిషిలో ఐక్యమవుతున్నాడు. ఇప్పుడు క్రీస్తు తన వధువులో ఐక్యమవుతున్నాడు. హల్లెలూయా. క్రీస్తు వధువులో ఎందుకు ఐక్యమవుతున్నాడు? ఆమెను తీసుకొని పోవడానికి. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు ఐక్యమవుతున్నారు? మరణించడానికి. ఈరోజు జీవవాక్యం మన దగ్గర పెట్టాడు దేవుడు. ఇదిగో మరణం అక్కడ ఉంది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ప్రవక్త ఒక మాట అంటున్నాడు, మీరు ఏదైనా పోగొట్టుకోండి, మీరు ఏదైనా పోగొట్టుకోండి, ఆస్తిని పోగొట్టుకోండి, అంతస్తును పోగొట్టుకోండి, లోకంలో ఉన్న దేన్నైనా పోగొట్టుకోండి, ఎత్తబొట్టును పోగొట్టుకోవద్దు. ఆయన అంటున్నాడు పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకని? ఆయన 14 సంవత్సరాల్లోనే పాతాళాన్ని చూశాడు. ఆయన దాని పరిస్థితి లేదు. ఆయన కేకలే చెప్పాడు ప్రపంచమంతా 7 సార్లు తిరిగి, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, నరకం వెళ్ళొద్దు. ఆయనకి కేకలే చెప్పాడు. ఆయన లోకంతో మనకు అవసరం లేదు. ఈ వర్తమానం ప్రవక్తే మన కోసం కేకలేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఈ కేకను పెడచెవిని పెట్టొద్దు, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఆ సారెపాతు రాత్రంతా ప్రార్థన చేసింది, నలుగొట్టబడింది, దంచబడింది. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? దేవుడు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు అనేటువంటి ఏలియా వాక్కు ద్వారా వాళ్ళు బ్రతికించబడ్డారు. ఈరోజు మనల్ని బ్రతికించేది ఈ గడి యొక్క వర్తమానమే మనల్ని బ్రతికించే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఏలియా వర్తమానం ఏం చేసింది? పిండిని వృద్ధి చేసింది, నూనెను వృద్ధి చేసింది, చచ్చిపోయిన బిడ్డను తిరిగి బ్రతికించింది. అంటే సారెపాతు ఇంట్లో ఏముంది? అభివృద్ధి ఉంది. ఏముంది? నైవేద్యం ఉంది, బలి అర్పణ ఉంది. ఆ పిండి, నూనె, ఆ కట్టెలు ఏంటిది? బలి అర్పణ. ఏలియా నైవేద్యం ఏంటిది? మన కోసం బలి అయిన కలువరి క్రీస్తుకు సాదృశ్యం అది. అదంతా ఏం చేస్తుంది? కలువరిని సూచిస్తుంది. కలువరి ద్వారా ఏముంది మనకి? కలువరి ద్వారా మనకు రక్షణనిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ కలువరి ద్వారా రక్షణే కాదు కానీ ఆయన ఏం చేస్తున్నాడు? పునరుద్ధానాన్ని ఇస్తున్నాడు. ఆయన శరీర మార్పునిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనకు కావాల్సింది ఏదైనా చేయగలడు ఆయన. ఇప్పుడు మనకు కావాల్సింది ఆయన నీవు ఒకటవ్వాలి, ఆయన నీవు ఐక్యమవ్వాలి, ఆయన నువ్వు ఐక్యమవ్వాలి. సంఘ శాఖలో WCCలో ఐక్యమవుతున్నాయి. మనము వాక్యములో ఐక్యమవ్వాలి, క్రీస్తులో ఐక్యమవ్వాలి, ఆయనలో మనము కలిసిపోవాలి, ఆయనలో మిళితమైపోవాలి. పిండి నూనె ఎలాగ కలిపితే ఐక్యమైందో మనము దేవుడు అలాగ కలిసిపోవాలి. చూడండి, గింజల్ని మనం ఒక్కొక్క దాన్ని ఏరు చేయగలం, పిండిని మరలా గింజలుగా చేయగలమా? చేయలేము. అలాగే దేవుడు, నీవు, నేను ఐక్యమైనప్పుడు పిండి వేరు చేయలేరు, గింజల్ని వేరు చేయొచ్చు. కానీ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన పిండిని నూనెను కలిపేశాడు, ఆ కట్టెలపై కాల్చబడింది. అది మనకు కలువరి. కలువరి ద్వారా ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. అలాగే చచ్చిపోయిన బిడ్డను అక్కడ బ్రతికించాడు. అంటే చచ్చిపోయిన మృతులలో నుండి లేపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏలియా అగ్ని రథాలతో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరి మన ముందు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు దిగివచ్చును, మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము
వారు ఏకమై ఐక్యమై ఎత్తబడుట్లో శరీర మార్పులో అవతల గట్టుకు మనం వెళ్ళిపోబోతున్నాం. దానికి కావాల్సింది ఏంటి? ఇదిగో మన ముందు ఒక ఒత్తిడి ఉంది, మన ముందు ఒక శ్రమ ఉంది, మన ముందు ఒక కష్టం ఉంది, ఒక భయంకరమైనటువంటి ఒత్తిడి ఒకటి రాబోతుంది. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికే దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చి బలపరుస్తున్నాడు. ఆ ఒత్తిడి సమయంలో నువ్వు ఎలా ఉంటావో, ఎలా ఉండగలవో, నీకు ఎలాంటి ధైర్యం ఇవ్వగలను, ఎలాంటి అభయాన్ని ముందే దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇదిగో ఏలియా మరి దేవుడు ఐక్యమైనప్పుడు, అంటే పుత్రస్వీకారం జరిగినప్పుడు, దేవుడు మానవుడు దత్తతగా స్వీకరించబడ్డప్పుడు దేనికి భయపడాల్సిన పనుల, మరణానికి భయపడాల్సిన పనుల, రాజకీయానికి భయపడాల్సిన పనుల, మతానికి భయపడాల్సిన పనుల, ఏ దుష్ట శక్తులకు భయపడాల్సిన పనుల. ఎందుకని ఆ యొక్క దత్తపుత్రుడిగా నువ్వు పొందుకున్నప్పుడు దేవుని అధికారం అంతా, దేవుని శక్తి అంతా, దేవుని వాక్కంతా ఫరోకి యేసేపుకి ఎలా ఇచ్చాడో అలాగే దేవునిలో ఉన్నదంతా క్రీస్తులో కుమ్మరించాడు. క్రీస్తులో ఉన్నదంతా ఈరోజు వధువులో కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. క్రీస్తు ఆయన ఎలాంటి మహోన్నతుడు, ఆయన మహాజ్ఞాని, ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన అలాగే వధువు కూడా సర్వశక్తిమంతురాలు అవుతుంది. అదే శక్తిని నీకిస్తున్నాడు. అంత స్థితికి దేవుడు మనం తీసుకొని పోతున్నాడు. కాబట్టి మిత్రమా, ప్రియ సోదరి సోదరులారా, చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి. అంత్యక్రీస్తు ముందు రాబోతున్నాడు. దానికి ముందు వధువు ఎత్తబడవలసి ఉంది. ఇప్పటికే ఆవులు, దూడలు, ఎర్రని పేలంట, మందసం అంట, అయ్యంట, ఆ పాత దేవాలయంలో ఉన్నాయన్నీ సమకూర్చబడ్డాయి. ఇప్పటికి లేవీలకు ఎవరు ఉండాలో వాళ్ళ బ్లడ్ టెస్ట్ కూడా చేశారంట. కొంతమంది లేవీలను కూడా వాళ్ళు అభిషేకించి పెట్టుకున్నారు. ఎర్రని దూడలను కూడా అభిషేకించి పెట్టుకున్నారు. వాళ్ళ యొక్క విధి విధానాలలో మరి వాళ్ళు మందిరాన్ని కట్టాలని. మరి ఎప్పటికే ట్రంప్ మొదటిసారి వచ్చినప్పుడు యెరూషలేమును రాజధానిగా ప్రకటించాడు. రాజధానిగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు మరలా ఆయన వచ్చాడు. మరి మందిరాన్ని కట్టే ఏర్పాట్లు కూడా చేయొచ్చో మనకు తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే మరి చిన్న మాట చెప్పి మీకు తెలుసు, యేసుక్రీస్తు గెత్సెమనిలో ఉన్నాడు. ఆయన గెత్సెమని అనేది ఏదో కాదు, ప్రవక్త చెప్తున్నాడు. సారేపాత ఇంట్లో ఎలాంటి గెత్సెమనేది కూడా ఆమె కూడా అనుభవించిందంట. యేసు గెత్సెమని అని అనుభవించాడు. ఆయన ఆడ అనుభవిస్తున్నప్పుడు యూదా ఇస్కరియోతు రోమ భటులను సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఇదిగో 12 మంది ఒకేలాగా ఉంటారు ఆయనలో, ఇదిగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాడో ఆయనే క్రీస్తు అని చెప్పాడు. చెప్పినాడు. వెళ్ళి ఆ క్రీస్తును పట్టుకోవటానికి పోతుంటే పేతురు కత్తి తీసుకొని ఒక్కసారిగా మలుకు చెవుని, రోమా సైనికుడు చెవిని తెగ నరికాడు. చెవి ఎక్కడ పడింది? కింద పడింది. కింద పడ్డ చెవిని ఏం చేశాడు యేసయ్య? దాన్ని తీసి వాడి చెవిని వాడికి అతికించాడు. ఎవరైనా మలుకు ఎవరు? రోమా సైనికుడు. అది భౌతికమైన రోమా సైనికుడు. ఇప్పుడు రోమా సైనికుడు, ఇప్పుడు ఒక రోమా సైనికుడు ఉన్నాడు. ఎవరైనా? ట్రంప్ చెవి ఏమైంది? ఆయన చెవి కూడా గాయమైంది. గెత్సెమనిలో ఒక సైనికుడి యొక్క చెవి నరకబడిందో అలాగే ఈరోజు కూడా దానికి మాదిరిగా ఆయన గెత్సెమని అనుభవిస్తున్నాడు. సిలువకు వెళ్తున్నాడు. ఆయన సమాధి చేయబడుతున్నాడు. పునరుద్ధానం అవుతున్నాడు. అలాగే పునరుద్ధానానికి ముందు మనకు ఒక గెత్సెమని ఉంది. మరి ఈ కాలంలో ఒక రోమా సైనికుని యొక్క చెవికి మచ్చ ఉంది. అలాగే వధువు ఈ యొక్క మరణ శరీరంలో నుండి క్షయమైన దానిని మరి అక్షయతను ధరించుకుంటుంది. మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకునే దానికి ముందు గెత్సెమనిలో రోమా సైనికుడికి ఏం జరిగిందో ఇప్పుడు ఈ రోమా సైనికుడు కూడా అమెరికా అధ్యక్షుడు కదండి అని అంటున్నాడు. ఆయన అమెరికా అధ్యక్షుడు కాదు, ఆయన రోమా సైనికుడు. ఆయన ఒక ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఏది జరిగిందో ఇప్పుడు కూడా
అదే జరిగింది. ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు, సమాధి చేయ పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడు పునరుద్ధానం అయ్యేదానికి ముందు ఎలాంటి కార్యాలు జరిగినాయో ఇప్పుడు ఆత్మీయంగా కూడా అయ్యే కార్యాలు భౌతికంగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు శరీర మార్పు అనేది, మృతుల పునరుద్ధానం అనేది త్వరలో జరగబోతుంది. సజీవులుగా ఉన్న శరీరాలు మార్పు చెందేది ఎంతో కాలం లేదు, ఎంతో ఆలస్యం లేదు. ప్రకటన 10:6 ఇక ఆలస్యం లేదని 70 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చాం. కానీ అప్పుడు చెప్పింది వేరు, ఇప్పుడు ఇక సమయం లేదు. ప్రార్థన పూర్వకంగా ఉండండి, ఆత్మపూర్ణులుగా ఉండండి, ఆత్మచేత అభిషేకించబడండి, గెత్తెమనే అనుభవం లాగా ప్రార్థించండి. ప్రభువా, మా ముందున్న ఈ యొక్క భయంకరమైన ఒత్తిడి, ఈరోజు ఒక చర్చినే 150 మంది వచ్చి కూలగొట్టారు దాన్ని, ఇంకా ఏ చేశారు. మనకేం అనిపించట్లే, మన పక్కన జరిగితే అప్పుడు తెలుస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఏంటో. కాబట్టి మరి రాబోతున్నది ఇంకా భయంకరమైనటువంటి ఒత్తిడి. అయితే ఆ ఒత్తిడిలో దేవుడు వధువుకి ఏమిస్తున్నాడంటే పలకబడిన వాక్యం ఇస్తున్నాడు. ఆయన పలకబడిన వాక్యం ఏం చేస్తుంది? ఏలియా నోటిలో నుంచి పలికిన వాక్యం ఏం చేసింది? పిండిని నూనెను వృద్ధి చేసింది. అంటే ఒక పదార్థాన్ని ఏ స్థితికైనా చేయగలిగింది. కానీ మనకు కూడా అంత పిండి, అంత నూనె, అన్ని కట్టెలు దాచిపెట్టుకుందామా? అవసరం లేదు, అవసరం లేదు. అంటే సారేపాతకు ఉన్నటువంటి ఆమెకు కొద్ది పిండి కొద్ది నూనె ఉంది కాబట్టి దేవుడు వృద్ధి చేశాడండి. రేపు కూడా మనకు ఒత్తిడి వస్తే మనకు ఏదన్నా కావాలా అండి అంటే మనకేం అవసరం లేదు. నీకు ఆకలైనా ఏం అవసరం లేదు. ఎందుకని? నీకు పలకబడిన వాక్యములోనే అన్నీ చేసుకోగలవు, నువ్వు ఏదైనా చేయగలవు. అప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ 3వ ఈడ్పును మనం పొందుకునేదానికి, ఆ అభిషేకాన్ని పొందుకునేదానికి, ఆ ఒత్తిడిలో అమూల్యమైనటువంటి ప్రవక్త చెప్పినటువంటి దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క ఒత్తిడిలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు సిద్ధం చేశాడు. ఆ వాక్కును మనకి ఇచ్చాడు, ఆ అభిషేకాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని మనం త్వరలో పొందుకోబోతున్నాం. దేవా, అట్టి కృపను మేము పోగొట్టుకోవద్దయ్యా. నీ కృప మాకు ఉంచి దయచేయి ప్రభువా. నీ కృప మాకు కావాలి ప్రభువా. నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. మీ అభిషేకంతో నింపండి ప్రభువా. ఓ దేవా, మేము ఎప్పుడు నీ వాక్యం వైపు మేము చూడాలి. నీవు నేను కలిసిపోవాలి, నీవు నేను ఐక్యమైపోవాలి, మీరు మేము ఏకమైపోవాలి, మేము నీకు సొంతమైపోవాలి. ఓ, మేము లోకం వైపు చూడగోరట్లేదు నాయన, ఇక నీ వైపే మేము చూడగోరుతున్నామని ఓ దేవునికి పూర్తిగా సమర్పణ చేసుకుందాము, దేవునికి అంకితం చేసుకుందాము. పరిపూర్ణులుగా మనం దిద్దపడదాం, పరిపూర్ణతలోనికి మనం వెళ్ళిపోదాం, ఆత్మతో నింపబడదాము. దేవా, నీ వర్షపు అభిషేకాన్ని మాకు దయచేయి ప్రభువా. మా ప్రవక్త చెప్పిన ఆ యొక్క చివరి దినాల్లో వధువుకు ఒక అభిషేకం ఉంటుంది కదా, ఆ ఉద్యోగం ఉంటుంది కదా, ఆ ఉద్యోగాన్ని నేను చూడగలనా అన్నాడు ఆయన. ఆయన చూడలేదు, కానీ ఈ 2వ స్వారీలో నీవు నేను ఆ ఉద్యోగంలోనికి వెళ్ళిపోతాము, ఆ యొక్క అభిషేకంలోనికి వెళ్తాం. ఆ ఉద్యోగం ఎలా వస్తుంది, ఆ అభిషేకం మనకి ఎలా వస్తుంది అంటే ప్రవక్త చెబుతున్నాడు, ప్రార్థన. నువ్వు ప్రార్థనలో మునిగి 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 ప్రార్థనలో ఐక్యమై ప్రార్థనలోనే పరిశుద్ధాత్మను పొందు వరకు తిరిగి లేవద్దు. అట్టి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆ ఉజ్జీవము, ఆ అభిషేకం నీపైన పనిచేస్తుందట. దేవా, అట్టి కృప మాకు దయచేయి ప్రభువా. నీ కృప నుంచి మమ్మల్ని తొలగిపోనీయద్దయ్యా. నీ కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ కృపకు పాత్రులుగా చేయి ప్రభువా. ఇదిగో ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభువా. ఇక ముందున్న ఈ కొద్ది రోజుల్ని, ఈ కొద్ది దినాల్ని, ఈ కొద్ది సమయంలో కూడా ప్రభువా మమ్మల్ని గతంలో కాపాడినట్లుగా, గతంలో మనం ప్రోత్సహించినట్లుగా, గతంలో వాక్యంతో నిలబెట్టినట్టుగా, గతంలో నాయన అభిషేకిస్తున్నట్టుగా, నాయన నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నట్టుగా ఈ కొద్ది దినాల్లో కూడా మమ్మల్ని ప్రభువా నీవు మా చేతిని పట్టుకో ప్రభువా అని మనం అంతా ప్రార్థన చేద్దాం. దేవునికి సమర్పణ చేసుకుందాం, మన హృదయాలను దేవునికి అంకితం చేద్దాం. ఈ కొద్ది దినాలు, ఈ కొద్ది సమయాన్ని త్రొట్టెళ్ళకుండా కాపాడు ప్రభు అని ఆయన పాదాల మీద పడదాం, ప్రార్థన మీద వెళ్ళిపోదాం, ప్రార్థనలో మునిగిపోదాం. ఉపవాస ప్రార్థన నువ్వు దేవుని సన్నిధిలో ఏది చేయగలవో అదంతా చేయి. రాబోతున్న ఆ గొప్ప అభిషేకాన్ని
ఆ గొప్ప కార్యాన్ని మనం పొందుకోబోతున్నాం. ఆ యొక్క ఆ కడవరి వర్షాన్ని, లేకపోతే మన ప్రవక్త చెప్పిన ఆ ఉద్యోగాన్ని నేను చూడగలనా, ఆ ఉద్యోగాన్ని నేను పొందుకోగలనా అని చెప్పేసి అని అంటున్నాడు ఆయన. దానికి ముందే ప్రవక్త ఒక ఉడతన కాళ్ళతో తొక్కినప్పుడు ఒక స్వరం వినపడుతుంది, బ్రహ్నాం నీ శత్రువు చచ్చిపోయాడు, నీ రోగం చచ్చిపోయింది, నీ వ్యాధి చచ్చిపోయింది. ప్రతి 7 సంవత్సరాలకు ఒక్కసారి ఆయనకు ఆ విధంగా జరిగేది. అది 7 సంఘకాలాల్లో ఉన్న దానికి మాదిరి. అంటే 7 సంఘకాలాల్లో ఉన్న విశ్వాసులకి వాళ్ళకి సంపూర్ణ స్వస్థత వచ్చింది, సంపూర్ణ ఆరోగ్యం వచ్చింది. అలాగే 7వ సంఘకాలంలో ఉన్న మనకు కూడా శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత, శరీర మార్పు మన కోసం దేవుడు దాచిపెట్టాడని ప్రవక్త జీవితంలో జరిగిన ఆ సంఘటన 7 సంఘకాలాలకు మాదిరి, 7వ సంఘకాలంలో ఉన్న నీకు నాకు నీ శరీర స్వస్థతకు మాదిరి, నా శరీర స్వస్థతకు మాదిరి, మన శరీర మార్పుకు మాదిరి. అది ప్రవక్త జీవితంలోనే దేవుడు పెట్టాడు. అసలు ప్రవక్త జీవితమే 7th సీల్. దేవా ఎంత గొప్ప వర్తమానం ఇచ్చావు, వాక్యం ఇచ్చావు ప్రభువా. మేము ప్రభువా ఆ విశ్వాసాన్ని, నిరీక్షణ, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, దయ, ప్రేమ, అన్నీ ప్రభు ఆ గుణ లక్షణాలు మాలో ఎత్తబొట్టుకు ప్రభు అన్నీ ఎదిగినప్పుడు, ఆ కింద నుండి ఆ పైకి దయ వరకు ఎదగగలిగినప్పుడు, అప్పుడు తలరాయి ఏమవుతుంది? ఇదిగో తలరాయి పెడుతున్నప్పుడు కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని కేకలు వేసిరి. ఆ యొక్క తలరాయి మన మీద పెట్టబడుతున్నప్పుడు, ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప ద్వారానే, కృప ద్వారానే, కృప ద్వారానే ప్రభువా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ కృప నుంచి మేము తొలగిపోవద్దయ్యా అని మనందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రభు కొరకు సమర్పణ చేసుకుందాం. మన ఆత్మ, శరీర, జీవ ప్రాణములను మనకు ఆయనకు సమర్పిద్దాం. ఆయన కృప కొరకు ఏడుకుందాం. ఆ ఉద్యమంలో మనము కూడా కొట్టుకొని అవతల గట్టుకెళ్ళిపోదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించునుగా. దేవుడు అనుగ్రహించిన దివ్యమైన మాటలను బట్టి మరొకసారి మనమంతా లేచి నిలబడి మన మధ్యనున్న మన దేవుణ్ణి మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయ, 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 హల్లెలూయ. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. వందనములు ప్రభువా, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయ, 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 హల్లెలూయ. స్తోత్రములు, 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 స్తోత్రములు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభువా మరొక్కసారి ప్రభువా మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచారు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభువా నీవే మా మధ్యకు దిగివచ్చి ప్రభువా ఇప్పటి వరకు మీ దాసులను మరుగు చేసుకొని తండ్రి మాతో మాట్లాడిన దేవుడవై ఉన్నావు తండ్రి. అవును ప్రభువా యేసయ్య, మేము ఇప్పుడు ప్రభువా ముగింపు కాలంలో జీవించుచున్నాము తండ్రి. ఒక ప్రక్కన ప్రభువా లోకం వైపు చూస్తుంటే మా గొప్ప దేవుడా, అదిగో ప్రభువా యేసయ్య, మా గొప్ప దేవుడా మృగం యొక్క ప్రతిమకు ప్రభువా యేసయ్య సర్వము ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా సిద్ధపరచుకొని ఉన్నారు. మా గొప్ప దేవుడా మృగము ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఊపిరి పోసుకొని ఉన్నది. మా గొప్ప దేవుడా ప్రభువా ఈ లోక సంస్థల మీద ప్రభువా, లోక ప్రభువా శాఖల మీద మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ప్రవక్త ప్రవచించినట్లు మా గొప్ప దేవుడా అమెరికా దేశము నుండి మా గొప్ప దేవుడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి మా గొప్ప దేవుడా పోపుగా ప్రభువా యేసయ్య మానవ నాయకుడిగా ప్రభువా యేసయ్య ఒక వ్యక్తి నియమించబడ్డాడు ప్రభువా. యేసయ్య ఎప్పుడైతే ప్రభువా అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ప్రభువా ఒక వ్యక్తి పోపుగా నియమించబడతాడో అప్పుడు సంస్థలన్నీ ఏకమైపోతాయని ప్రభువా, శాఖలన్నీ ఏకమైపోతాయని ప్రభువా ప్రవక్త ప్రవచించి ఉంటుండగా ప్రభువా ఈనాడు మేము అదే పరిస్థితులను చూస్తూ ఉండినాము తండ్రి. ప్రభువా యేసయ్య సంస్థల మీద, శాఖల మీద ఒత్తిడి రావటాన్ని బట్టి ప్రభువా అంతయు ప్రభువా మృగం క్రింద ప్రభువా వెళ్ళుచున్న పరిస్థితులను మేము చూస్తూ ఉండినాము తండ్రి. వారంతా ప్రభువా యేసయ్య పోపు కిందకి వెళ్ళుట ప్రభువా మేము చూస్తూ ఉండినాము మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఏదైతే ప్రభువా మా గొప్ప దేవుడా, ప్రభువా మా గొప్ప దేవుడా
వధువులో జరుగుచున్నదో మా గొప్ప దేవుడా, అదే కార్యము ప్రభువా ఈనాడు సంస్థలలో కూడా ప్రభువా మేము చూస్తూ ఉండినాము తండ్రి. మేమైతే ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడా మీ కిందకి ప్రభువా మీ నాయకత్వం క్రిందకి ప్రభువా మేము వచ్చి ఉన్నాము తండ్రి. మేమైతే ప్రభువా మీ శిరస్సు కిందకి వచ్చి ఉన్నాము మా గొప్ప దేవుడా. వారైతే ప్రభువా యేసే అనుకరణ చేసే ఆత్మకు అపవాది క్రిందకి ప్రభువా వారు వచ్చిన వారుగా ఉండినారు ప్రభువా. మేమైతే ప్రభువా మీ గుడారములుగా ప్రభువా సజీవుడైన దేవుని గుడారములుగా ప్రభువా సజీవమైన దేవుని మందిరముగా మార్చబడుచుంటుండగా ప్రభా ఈ సంస్థలైతే ప్రభా మృగానికి గుడారములుగా ప్రభా మృగానికి మందిరములుగా ప్రభా వారు మారుచున్నారు మా గొప్ప దేవుడా. మేమైతే నిజ దేవుణ్ణి ఆరాధించుచున్నాము తండ్రి, నిజ దేవుణ్ణి స్తుతించుచున్నాము ప్రభా, నిజ దేవుణ్ణి గణపరచుచున్నాము తండ్రి. ఈ లోకమైతే అపవాదిని స్తుతించుచున్నారు తండ్రి, అపవాదిని ఆరాధించుచున్నారు మా గొప్ప దేవుడా. వారు తెలియకనే ఆరాధించుచున్నారు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే అపవాది మొదటి నుండి ప్రభా వాడు కోరుకున్న కార్యం అదే అయ్యున్నది మా గొప్ప దేవుడా. వాడు పరలోకం నుండి ప్రభా త్రోసివేయబడటానికి అదే కారణమై ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య దేవునితో సమానంగా తండ్రి ప్రభువా మీతో సమానంగా వాడు కూర్చోవాలని ప్రభువా వాడి ఆలోచన కలిగినప్పుడు తండ్రి, మీతో సమానంగా వాడు ఆరాధన పొందుకోవాలని ప్రభా కోరుకున్నప్పుడు ప్రభా పరలోకములోనే గొప్ప యుద్ధం సంభవించింది ప్రభా. పరలోకంలో నుండి వాడు త్రోసివేయబడ్డాడు మా గొప్ప దేవుడా. ప్రభు ఆ యుద్ధంలో వాడు ఓడిపోయాడు తండ్రి. పరలోకంలో స్థానము లేకుండా ప్రభా భూమి మీదకి ప్రభా తోసివేయబడ్డాడు మా గొప్ప దేవుడా. భూమి మీద కూడా అదే ప్రణాళికను ప్రభా వాడు నెరవేర్చుచున్నాడు. ఈ ముగింపు కాలంలో ప్రభా దాని యొక్క ప్రభువా యేసయ్య సంపూర్ణత ప్రభువా యేసయ్య చేరుకొననై ఉన్నది మా గొప్ప దేవుడా. అయితే ప్రభువా యేసయ్య ఇక్కడ నీ కోసము ప్రభా ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక వధువును ఏర్పాటు చేసుకుని ఉన్నావు తండ్రి. ఆ వధువుతో ఐక్యపరచబడుచున్నావు మా గొప్ప దేవుడా. ఆ వధువులో ప్రభా అద్భుతాలు చేయుచున్నావు ప్రభా, ఆశ్చర్యకార్యాలు చేయుచున్నావు ప్రభా, మహత్కార్యాలు చేయుచున్నావు మా గొప్ప దేవుడా. సారేపాతు విధవరాలు గృహంలో ప్రభా ఏ కార్యమైతే చేసి ఉన్నావు ప్రభా ఈనాడు వధువులో కూడా ప్రభా అదే కార్యము చేస్తూ ఉండినావు ప్రభా. ప్రభా కరువు కాలము ప్రభా యేసే దేశమంతటా కరువు ఉన్నది మా గొప్ప దేవుడా. దేశమంతటా ఆహారము లేదు ప్రభా, దేశమంతటా ప్రభా నీరు లేదు మా గొప్ప దేవుడా. అటువంటి సమయంలో ప్రభా సారెపాతు గృహంలో ప్రభా విధవరాలు గృహంలో మా గొప్ప దేవుడా ప్రభా నీవు సమృద్ధిని కలుగు చేసావు మా గొప్ప దేవుడా. ఆమె ప్రభా యేసే ఆ పిండి ఉంచే ఆ తొట్టిలో ప్రభా పిండి తక్కువ కాలేదు ప్రభా, నూనె పోసుకునే ఆ బుడ్డిలో ప్రభా నూనె తక్కువ కాలేదు మా గొప్ప దేవుడా. ఆమెను ఆమె గృహంలో ఉండిన వారంతా ప్రభా సమృద్ధిగా భుజించున్నారు తండ్రి. ఈనాడు ప్రభా లోకంలో అయితే ప్రభా సత్యవాక్యం లేదు కానీ ప్రభా మీ వధువులు అయితే ప్రభా సమృద్ధిగా ప్రభా మీ సమృద్ధిగా ప్రభా జీవవాక్యాన్ని ప్రభా నిత్య జీవం కలిగిన వాక్యాన్ని ప్రభా యేసయ్య దినదినము ప్రభువా యేసయ్య తక్కువ కాకుండా ప్రభువా యేసయ్య ప్రభువా యేసయ్య సృష్టించుచున్న దేవుడవై ఉన్నావు ప్రభా, మాకిచ్చుచున్న దేవుడవై ఉన్నావు ప్రభా. సారెపాతు విధవరాలు ఏ రీతిగా కరువు కాలంలో పోషించబడిందో మేము కూడా అదే విధంగా పోషించబడుచున్నాం మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు, వందనములు తండ్రి, వందనములు యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడా. మమ్మల్ని బలపరచుచున్నావు తండ్రి, మాలో విశ్వాసాన్ని అధికం చేస్తున్నావు ప్రభా, ప్రత్యక్షతను అధికం చేస్తున్నావు ప్రభా, బయలుపాటును అధికం చేస్తా ఉన్నావు ప్రభా. ప్రభువా యేసయ్య స్తోత్రములు తండ్రి. ప్రభా పలుకబడిన మాట ప్రభా మాలో ఉంచుచున్న దేవుడవై ఉన్నావు ప్రభా, మమ్మల్ని సిద్ధపరచుచున్నావు ప్రభా, అందును బట్టి వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడా వధువు మీద ప్రభా ఒత్తిడి రానయ్యున్నది మా గొప్ప దేవుడా. ప్రభా ప్రస్తుతం అయితే ప్రభా సంఘ శాఖల మీద ఒత్తిడి వచ్చుచున్నది ప్రభా. వారైతే ప్రభా యేసయ్య ఆ WCCలో ఐక్యమవుతున్నారు ప్రభా. అది అయిన తర్వాత ప్రభా యేసే వధువు మీద ఒత్తిడి రానయ్యున్నది మా గొప్ప దేవుడా. ప్రభా ఒత్తిడి రావటానికి మునిపే నీవు అభిషేకాన్ని కుమ్మరించనై ఉన్నావు ప్రభా. ప్రభా అభిషేకాన్ని పొందుకొని మా గొప్ప దేవుడా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ప్రభా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడా మీ వధువును ప్రభువా యేసయ్య మీ వధువు అని నిరూపించబడే బిడ్డలుగా ప్రభా మేము ఉండగలుగుటకు తండ్రి కృప చూపించండి ప్రభా. మా జీవితాలను నీవే నిలబెట్టుకోండి మా గొప్ప దేవుడా. ప్రభా నీవే మహిమ పొందుకోమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. ప్రభా బోధించబడిన ప్రతి మాట మా హృదయాల్లో పదిలపరచండి, మా జీవితాలలో నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. ఇప్పటి వరకు ప్రభా వాక్య పరిచర్య చేసిన ప్రభా మీ దాసులను దీవించండి ప్రభా, మీ దాసుల యొక్క పరిచర్యను దీవించండి ప్రభా, మీ దాసుల కుటుంబాన్ని ప్రభా నీవే దీవించి ఆశీర్వదించుచున్నందుకు వందనములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభువా
ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటుండగా ప్రభా యేసే ఒక ప్రార్థన విన్నపం ఉండి ఉన్నది మా గొప్ప దేవుడా. మొగలరాజపురం ప్రభా సుమంత్ బ్రదర్ విషయమే ప్రభా సుమంత్ బ్రదర్ వాళ్ళ అక్కగారి విషయమే ప్రభా మీ సముఖంలో పెట్టుకొని చున్నాము తండ్రి. ప్రభా యేసయ్య ప్రభా గర్భాశయంలో ప్రభా క్యాన్సర్ ఉన్నదని ప్రభా చెప్పి ఉంటుండగా డాక్టర్లు ఆపరేషన్ చేయాలని ప్రభా చెప్పి ఉంటుండగా మా గొప్ప దేవుడా, మేమైతే ప్రభా మా కన్నులెత్తి మా గొప్ప దేవుడా మీ వైపే చూచుచున్నాము తండ్రి. నీవే మా పరమ వైద్యుడవై ఉన్నావు ప్రభా. యేసే ఆశ్చర్య కార్యములు చేయువాడో ప్రభా, అద్భుతాలు చేయువాడో ప్రభా. యేసయ్య మృతులను సైతము ప్రభా సజీవులుగా మార్చే దేవుడవు ప్రభా. అటువంటి దేవుని వైపు మేము తిరుగుచున్నాం మా గొప్ప దేవుడా. నీవే మీ కుమార్తె పట్ల కనికరము చూపించండి అయ్యా ప్రభా. మీ కుమార్తెను దర్శించండి ప్రభా. యేసయ్య నడి నెత్తి నుండి అరికాలు వరకు మీ రక్తాన్ని ప్రోక్షింపజేయండి ప్రభా. మీ గాయపడిన హస్తంతో ప్రభా మీ కుమార్తెను ముట్టండి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య క్యాన్సర్ వ్యాధి నుండి ప్రభా నీవే విడుదలను ప్రభా. యేసయ్య సంపూర్ణ స్వస్థతను ప్రభా, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభా నీవే కలుగు చేయుచున్నందుకు వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా సంపూర్ణ స్వస్థత పొందుకొని ప్రభా మీ సన్నిధిలో నిలబడి ప్రభా సంతోషముగా సాక్ష్యం చెప్పగలిగే కృప చూపించుచున్నందుకు వందనములు తండ్రి. నీవే సహాయము దయచేసినందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనిచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మరియు మా గొప్ప దేవుడా రేపు శుక్రవారం తండ్రి ప్రభా మా సహోదరి ప్రశాంతికును మా గొప్ప దేవుడా, సురేష్ పాష గారి సంఘంలో ప్రభా కిరణ్ కుమార్కు ప్రభా యేసయ్య ప్రభా వివాహం జరగనంటుండగా ఆ వివాహంలో కూడా ప్రభా నీవే తోడుగా ఉండండి మా గొప్ప దేవుడా. ఆ వివాహం అంతటా ప్రభా యేసయ్య ప్రభా నీవే అధ్యక్షుడిగా ఉండి ప్రభా మా గొప్ప దేవుడా ఆది నుండి అంతవరకు ప్రభా యేసయ్య నీకు మహిమకరంగా జరగగలుగుటకు తండ్రి. ప్రభా బిడ్డలకు దీవెనకరముగా జరగగలుగుటకు తండ్రి, సమృద్ధి కలిగి ఉండగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. వాతావరణాన్ని కూడా ప్రభా నీవే నియంత్రించండి ప్రభా. అనుకూలమైన వాతావరణాన్ని కలుగు చేయమని కోరుచున్నాం తండ్రి. ప్రభా నీవే కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. ప్రతి ప్రార్థన విన్నపాన్ని నీవే స్తుతి అంశంగా మార్చినందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభా యేసు ఇప్పుడు మా గృహాలకు మేము వెళ్ళుచుంటుండగా మరొక్కసారి ప్రభా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీదను మా కుటుంబాల మీదను మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.